నమస్తే అండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్స్. అంటే ఏవి మేజర్గా 9 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇవి తెలుగులో మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ తెలుగులో నేర్చుకోబోతున్నారు. ముందుగా నేను బేసిక్స్, ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్స్, ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్, యూనియన్, enum, స్ట్రక్చర్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇవి కంప్లీట్గా 9 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. వాటిలో మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగు ట్యుటోరియల్స్లో బేసిక్స్, ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, అర్రేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ కంప్లీట్ మేజర్ 9 కాన్సెప్ట్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. తర్వాత ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ గురించి మనం ఇంతకుముందు చదువుకున్నాం వీడియోలో, బేసిక్స్ వీడియోలో. ఇప్పుడు మీకు కంప్లీట్గా ఫ్లో కంట్రోల్ అంటే ఏంటని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోలో బేసిక్స్లో నేను కీవర్డ్స్ అంటే ఐడెంటిఫైర్స్, సి టోకన్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి, సీక్వెన్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు ప్రీవియస్ బేసిక్స్ కాన్సెప్ట్స్లో తెలుసుకున్నారు. ఈవెన్ ద స్టోరేజ్ క్లాసెస్ ఆల్సో. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా 9 కాన్సెప్ట్స్లో ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయని సి ప్రోగ్రామింగ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఈ కంప్లీట్ వీడియోలో మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, ఫ్లో కంట్రోల్ అనేది ఎక్కడ మేజర్గా మనకి యూజ్ అవుతుంది. సో ఫ్లో కంట్రోల్లో మేజర్ టాపిక్స్ ఏంటంటే నేను ఇవాళ కవర్ చేసేది, ముందుగా ఇఫ్, ఎల్స్, స్విచ్, nested if, go to, do while, for, ఇవి ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ ని ఇఫ్ కానీ సి దీంట్లో ఫ్లో కంట్రోల్లో, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్లో కంట్రోల్ కాన్సెప్ట్స్ లో ఇఫ్, ఎల్స్, స్విచ్, నెస్టెడ్ ఇఫ్, గో టు, డూ వైల్, ఫర్, ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ ని మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా మనము ఏంటంటే వీటికన్నా ముందు ఒక బేసిక్ ప్రోగ్రాము ఒకటి రాస్తాను సి ప్రోగ్రామింగ్లో. అది ఏంటి, ఎక్కడెక్కడ మనము ఎందువల్ల అది యూజు, ఒక ప్రోగ్రామ్, శాంపుల్ ప్రోగ్రాము ఏంటంటే నాకు అవుట్పుట్ ఒక పేరు కానీ ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. సో ఓకే, ఇది నేను రాస్తున్నా. ఇప్పుడు ఇంట్ మెయిన్ అని ఇంకొక లైన్ రాశాను. ఏంటి ఇక్కడ, తర్వాత ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా, మెయిన్ ఫంక్షన్. తర్వాత నేను ప్రింట్ఎఫ్ అని యూజ్ చేసి కొన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హలో ట్యుటోరియల్స్ అని, ట్యుటోరియల్స్బuzz అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇది ప్రింట్ అవ్వాలి. ఈ ఇచ్చిన అవుట్పుట్
సో ఓకే, ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అండి. మనం ముందుగా ఫ్లో కంట్రోల్ గురించి తెలుసుకోవే ముందు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇక్కడ రిటర్న్ 0 అని రాస్తున్నా. సో ఇదే అండి ప్రోగ్రామ్. సో నాకు అవుట్పుట్లో హలో చైతన్య, హలో Qtutorialsbuzz అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు ఈ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ముందుగా stdio.h అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదంటే ఏం లేదండి, లైబ్రరీ ఫంక్షన్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లైబ్రరీ ఫంక్షన్స్ అని ఉంటాయి. వీటిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటుంటాం. ఓకేనా? ఓకే, ఇక్కడ విచ్ రిటర్న్స్ నో వాల్యూ అంటే రిటర్న్స్ వాల్యూ అని ఇక్కడ వస్తుంది మెయిన్ ఫంక్షన్ తర్వాత. ఇంట్ని కీవర్డ్ అని అనొచ్చు. ఇక్కడ ఇంట్ కీవర్డ్ అంటున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్పుట్ ప్రోగ్రాము రన్ చేసి కంపైల్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే ఏం రావాలి, హలో Qtutorialsbuzz అని రావాలి. సో ఇక్కడ రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. సో సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని అర్థం. సో రిటర్న్ 1 అంటే అన్సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. ఇది ఇకపైనా పర్లేదు, మనకు ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ మీద వస్తుంది. సో అవుట్పుట్ వస్తుంది. సో ఇది మనం బేసిక్గా ముందుగా తెలుసుకోవాల్సిందంటే ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఏమి ఇచ్చానంటే ఇక్కడ లైబ్రరీ ఫంక్షన్ నాకు హలో Qtutorialsbuzz అని అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రావాలి. సో అందుకోసం అది యూజ్ చేశాను. ఇక్కడ మరొక విషయం get ch అని యూజ్ చేశాను. అది ఎందువల్ల అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేసుకోవడానికి నేను get ch అని సింగిల్ క్యారెక్టర్, ఇది ఇకపోయినా పర్లేదు, మనం అవుట్పుట్ దాని మీద రావచ్చు, రీడ్ అవ్వడానికి ఇది యూజ్ చేశాను. సో ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైంది. దీని తర్వాత మీకు సింపుల్గా ఉండేకి నేను ఫ్లో కంట్రోల్లో ఎందుకు యూజ్ చేస్తాము. ఫ్లో కంట్రోల్ బేసిక్స్లో మేము కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేటివి మనము దానిలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్లో నెక్స్ట్ మేజర్ టాపిక్ వచ్చి ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి మీకు చెప్తున్నా ఈ వీడియోలో. ఫ్లో కంట్రోల్లో ఫర్, వైల్, డూ వైల్ అని, ఇఫ్ అని ఇందాక మీకు చెప్పాను. ఫ్లో కంట్రోల్లో ఇప్పుడు నేను మీకోసం మేజర్గా ఒక టాపిక్ తీసుకుంటున్నాను. అదేంటంటే లూప్స్ అని. లూప్స్ ఫ్లో కంట్రోల్లో లూప్స్ ఫర్, వైల్, ఇఫ్, ఫర్, వైల్, డూ వైల్ అండ్ స్విచ్ కేసెస్ ఇవి దీంట్లో ఉంటాయి. సో ఇవంతా ఫ్లో కంట్రోల్స్లో వస్తాయి. ముందుగా లూప్స్ అనేది ఎందువల్ల యూజ్ చేస్తాం. లూప్స్ అనేది మనం బేసిక్గా ఒక రిపీట్ బ్లాక్ కోడ్ అంటిల్ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ మెట్. అంటే ఒక కోడ్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది ఆ కండిషన్ని సాటిస్ఫై అయ్యేంత వరకు. ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫర్ లూప్ అంటే ఏంటి మీకు దీంట్లో చెప్తాను. ఫర్ లూప్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అంటాం, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ సెమీకోలన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని దీని యొక్క సింటాక్స్. ఓకే, తర్వాత అప్డేటెడ్ స్టేట్మెంట్స్. సో ఈ విధంగా మనము ఫర్ లూప్ యొక్క సింటాక్స్ రాసుకుంటాం. అంటే ఫర్ లూప్ అనేది ఎందువల్ల యూజ్ చేస్తావు, ఒక కండిషన్ని ఒక బ్లాక్ ఒక కోడ్ రాసి ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అది రిపీట్ అయ్యి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూషన్లో చూపిస్తుంది. ముందుగా ఫర్ లూప్ రాశాను. అంటే ఫర్ అంటే ఎందుకు యూజ్ చేస్తావు ఏంటి అని.
సో దానికి ఒక ఫ్లో చార్ట్ రాస్తుంది చూడండి. ఒక స్టాట్ టెస్ట్ కండిషన్, ఇందాక మీకు చెప్పాను కదా, ఆ కండిషన్ని సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. తర్వాత టెస్ట్ కండిషన్ తర్వాత అది సాటిస్ఫై అయిందంటే ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీకు చూడండి, ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎందువల్ల యూజ్ చేశాను ఏంటి అని. సో ఇక్కడ ఇది ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది అనమాట. ఫాల్స్ అయితే అది నాట్ ఎగ్జిక్యూషన్ కింద వెళ్ళిపోద్ది. సో ఇది ఫ్లో చార్ట్ అండి. చూడండి, ఫర్ లూప్ అనేది ఒక టెస్ట్ లూప్స్ అనేది మేజర్గా ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యి ఇదయ్యేంత వరకు ఆ లూప్స్ అనేటివి రన్ అవుతూనే ఉంటాయి. ఆ కండిషన్ ఈ మెట్ అయ్యేంత వరకు. వాటి యొక్క సింటాక్స్ ఫర్ లూపులు ముందుగా ఇనిషియలైజేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాము, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటాము, అప్డేటెడ్ స్టేట్మెంట్స్ అని అంటాము. దీనికి ఫ్లో చార్ట్ ఏంటంటే స్టార్ట్ టెస్ట్ కండిషన్, ఇది ఇక్కడ కండిషన్ అవుతుంది కదా, అది మెట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా మనకు లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ అది ఫాల్స్ అయితే ఇట్లా ఎగ్జిట్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. సో ఈ కండిషన్ని, టెస్ట్ కండిషన్ని మనము మెట్ అయితే అది రీచ్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకు ఫర్ లూప్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే దీన్ని ఫ్లో కంట్రోల్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఈ సింటాక్స్ ఏంటంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్డేటెడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మీకు ఫ్లో చార్ట్ అర్థమైంది. టెస్ట్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తే ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, స్టాప్ స్టార్ట్ ఎందువల్ల యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, శాంపుల్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి మీకు ఒక ప్రోగ్రామ్ రాస్తాను. అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎందువల్ల ఫర్ లూప్ అని మనం యూజ్ చేస్తుంటాము. సో ఇంక్లూడ్ std io.h. ఓకే, తర్వాత ఇంట్ మెయిన్ అని ఇంకొక లైన్లో నేను ఇస్తున్నాను. ఇంట్ మెయిన్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా. వేరియబుల్ నేను ఏమి ఇచ్చాను, ఇంట్ ఐని ఇచ్చాను. ఇప్పుడు వెంటనే ఫర్ లూప్ కండిషన్ ఇనిషియలైజింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఫర్ i ఈక్వల్ టు 1 అని ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఓకే, కోలన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏమంటే i ఈజ్ లెస్ దాన్ 11 అని మెన్షన్ చేస్తాను. తర్వాత అప్డేటెడ్ స్టేట్మెంట్ అంటే ఇంక్రిమెంట్ ఆఫ్ i అని నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. నాకు అవుట్పుట్ స్క్రీన్ ప్రింట్ఎఫ్ అని యూజ్ చేసి %d అంటే ఇంటీజర్ అని, తర్వాత ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చి %d అంటే ఇంటీజర్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే వేరియబుల్ నేమ్ వచ్చి i అని ఇక్కడ మెన్షన్ చేశాను. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, రిటర్న్ 0 అని సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కోసం ఇక్కడ యూజ్ చేశాను. ఈ అవుట్పుట్ దాని మీద నాకు కంప్లీట్లీ 1 0 2 అప్ టు 10 వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో ఈ ప్రోగ్రామ్లో ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లూప్. ఫర్ లూప్ అంటే ఒక కండిషన్, లూప్స్ అంటే మేజర్గా ఒక కండిషన్ మెట్ అయి సాటిస్ఫై అయ్యేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. దానికి ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేటెడ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను. మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇంట్ i అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే i ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, i ఈజ్ లెస్ దాన్ 11 అని టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్లస్ ఇంక్రిమెంట్ i అని అప్డేటెడ్ స్టేట్మెంట్గా ఒక ఫర్ లూప్ సింటాక్స్ని నేను సాటిస్ఫై చేశాను. తర్వాత నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అంటే ఇంటీజర్ అని,
వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలని. అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి ఐ అని, ఇక్కడ వేరియబుల్ ఇచ్చాను కదా ఐ, ఇక్కడ ఇంట్ ఐ అని ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశాను, అక్కడ మళ్ళీ ఇది యూజ్ చేశాను. యూజ్ చేయకపోతే అక్కడ ఎర్రర్స్ రన్ త్రో అవుతాయి. రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద 0 to 10 వాల్యూస్ 10 ఇంటీజర్స్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఫర్ లూప్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటి, అది ఎందువల్ల యూజ్ అవుతుంది? వైల్ లూప్ అనేది కూడా లూప్స్ కాన్సెప్ట్, ఫ్లో కంట్రోల్లో ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు మనము వైల్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సో వైల్కి ఏంటి సింటాక్స్? ఒక టెస్ట్ కండిషన్ని అది రిపీట్ అవుతూ ఉంటుంది ఒకటే. ఇది వైల్ అంటున్నా వినండి. వైల్లో టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాను. ఓకే, డిక్లేర్ చేయాలి, తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ రావాలి. ఇది సింటాక్స్ అన్నమాట. సో వీటికి ఫ్లో కంట్రోల్ అనేది ఎలా ఉంటుందో అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లో కంట్రోల్ స్టార్ట్ ఇచ్చాను, టెస్ట్ కండిషన్ ఇచ్చాను, అంటే ఆ కండిషన్ని అది మెట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే టెస్ట్ కండిషన్ తర్వాత లూప్ ఆఫ్ ద బాడీ అని ఇక్కడ ఆ లూప్ అనేది రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇది ట్రూ అయినప్పుడు, ఇది ఫాల్స్ అయినప్పుడు స్టాప్ అని ఇక్కడ ఫాల్స్ అని ఇది చేస్తున్నాను. దీనికి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపిస్తాను, కంప్లీట్గా మీకు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక శాంపుల్ ప్రోగ్రాంలో నేనేం చేస్తున్నానంటే ఇంట్ మెయిన్ అని ఇక్కడ ఫంక్షన్ని స్టార్ట్ చేసి తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్కి వెళ్తే ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఒక వేరియబుల్ ఐ వాల్యూ 1 అని ఇచ్చాను. సో ఇది కీవర్డ్, ఇది ఒక వేరియబుల్. వైల్ అని యూజ్ చేసి ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఒక ఎక్స్ప్రెషన్ని, టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ నేను మెన్షన్ చేశాను. అంటే నాకు ఒక 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇంటీజర్ యూజ్ చేశాను. అండ్ న్యూ లైన్ అని /n అని ఇక్కడ యూజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏంటి, ఐ కదా, ఐ వాల్యూ ఇచ్చాను. నాకు అవుట్పుట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ++i అని ఇక్కడ కండిషన్ యూజ్ చేశాను. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం రావాలి, విచ్ రిటర్న్స్ 0 అని ఇక్కడ సక్సెస్ఫుల్గా రాస్తున్నా. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ ప్రోగ్రామ్కి ఓవరాల్గా మొత్తం నేను న్యూ లైన్ అన్నాను కదా, 1 2 3 4 5 ఇంటీజర్స్ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో చూడండి, ఇది లూప్స్లో వైల్ అంటాం. వైల్కి సింటాక్స్ ఏం రాశాను, వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటున్నా. వేరే ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేటెడ్ స్టేట్మెంట్ అని యూజ్ చేశాను. ఇక్కడ వైల్ అనేది టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఒక ఇదిగా మనం యూజ్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఇక్కడ కండిషన్ చూద్దాం. ఫ్లో ప్రోగ్రామ్ యొక్క ఫ్లో చార్ట్. స్టార్ట్ టెస్ట్ కండిషన్, లూప్ ఆఫ్ ద బాడీ రిపీట్ అవుతూనే ఉంటుంది, మళ్ళా ఇది ట్రూ అని ఫాల్స్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఇక్కడ నేనేం చేశానంటే మెయిన్ తర్వాత ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేశాను ఒక స్టేట్మెంట్. ఇనిషియలైజ్గా మనం ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసాం. కీవర్డ్ వేరియబుల్ ఐ ఈక్వల్ టు 1, వైల్ అనే దాంట్లో ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేశాను. తర్వాత ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి ఇంటీజర్ %d ఈ షుడ్ బి న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి. 1 by 1 ఇక్కడ వచ్చిందే ఆ విధంగా. మళ్ళీ వేరియబుల్ నేమ్ ఐ, ఇక్కడ ఐ ఉంది కదా, వేరియబుల్ ఐ డిక్లేర్ చేశాను. మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఐ అని, రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని. ఓవరాల్గా నాకు 5 ఇంటీజర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో ప్రింట్ అవ్వాలని చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ వైల్ లూప్ అనే కండిషన్ని సాటిస్ఫై చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా వైల్ కండిషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, వైల్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే, ఇప్పుడు తర్వాత డూ వైల్ అంటే ఏంటి, అది ఏ విధంగా మనం యూజ్ చేస్తాము, డూ వైల్ కండిషన్ని ఏ విధంగా మనం వాడతాము ఒక ప్రోగ్రామ్ రాసి. సో డూ వైల్కి సేమ్
అట్లీస్ట్ బాడీ అనేది ఒక్కసారన్నా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డూ వైల్లో ఇక్కడ వైల్ అని ఇక్కడ కూడా టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు సింటాక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీని తర్వాత మనం యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తూ వెళ్తూ ఉంటాం. సో డూ వైల్కి తర్వాత మనం డూ వైల్కి ఫ్లో చార్ట్ అంటే చూద్దాం. డూ వైల్ లూప్ బాడీ తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో దీనికి ఒక శాంపుల్ డూ వైల్ ఫర్ వైల్ ఇవి కూడా ఒక ప్రోగ్రామ్ కింద మనం రాసుకుంటాం. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు డూ వైల్ కండిషన్ అది సాటిస్ఫై చేస్తే దాన్ని డూ వైల్ అని వైల్ లూప్ అని సిమిలర్గా ఉంటుంది. ప్లస్ ఆ టెస్ట్ కండిషన్ అట్లీస్ట్ ఒక్కసారన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా వైల్ అని డూ వైల్ అని ఫర్ లూప్స్ గురించి ఇది వైల్కి ఇది సింటాక్స్ అండి. ఈ విధంగా డూ అనే టర్మ్ ప్లస్ వైల్ యొక్క టెస్ట్ ఎక్స్ప్రెషన్. సో దీని యొక్క కండిషన్స్ ఏంటంటే ఏ విధంగా ఫ్లో చార్ట్ డూ వైల్ లూప్ బాడీ అట్లీస్ట్ ఒక్కసారన్నా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మీరు వైల్ అని ఫర్ లూప్ అని డూ వైల్ అని తెలుసుకున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే ఇఫ్ కండిషన్స్. ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసెస్, నెస్టెడ్ ఇఫ్ స్విచ్ కేసెస్ అనేటివి ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. లూప్స్ అయిపోయాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న కాన్సెప్ట్ అంటే ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తావు, నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్లో మళ్ళీ బాడీలో మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్ ఫ్లో కంట్రోల్లో ఇప్పుడు మనం కంప్లీట్గా నేర్చుకుంటాం. ముందుగా ఇఫ్ కండిషన్ అనేది ఎందువల్ల యూజ్ చేస్తాం అంటే ఇఫ్ అంటే ఒక కండిషన్ని ఏదో ట్రూ కానీ ఆర్ ఫాల్స్ కానీ. ఎగ్జాంపుల్ దీని యొక్క టెస్ట్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేసి ఇఫ్ అంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేసి తర్వాత ప్రోగ్రామ్ రాయడాన్ని ఇఫ్ అంటుంటాం. సో ఎగ్జాంపుల్గా ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5 అని నేను ఒక ఇచ్చాను. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. టెస్ట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 10 అని ఇక్కడ ఒక కండిషన్ యూజ్ చేశాను. తర్వాత నేను యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తున్నా. మరి ఇఫ్ ఎల్స్ని ఎలా రాస్తావు? ఇఫ్ కూడా టెస్ట్ ఎక్స్ప్రెషన్ దీని యొక్క సింటాక్స్. ఓకే, ఎల్స్ కదా, ఎల్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని నేను మెన్షన్ చేస్తున్నా. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు 5 అని ఇఫ్ టెస్ట్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఎల్స్ అని ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ని మనము చూస్తాం. సో ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఆ కండిషన్ని అది సాటిస్ఫై చేయాలి. సో ఇఫ్ అనేది ఇక్కడ మనము యూజ్ చేసాం. చూడండి, ఇఫ్ అనేది ఇక్కడ ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే ఆ యొక్క మనం ఏ కండిషన్ ఇస్తున్నామని. ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇఫ్ ఎల్స్కి మనము ఇది సింటాక్స్, ఇఫ్కి ఇది సింటాక్స్. శాంపుల్ ప్రోగ్రామ్లో మనం టెస్ట్ ఈక్వల్ టు 5 అని ఈ కండిషన్ని లెస్ దాన్ 10 అని అది సాటిస్ఫై అయితే తర్వాత మనం ప్రోగ్రామ్ రాస్తాం. అదేవిధంగా ఇఫ్ ఎల్స్ కూడా అంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. ఎల్స్ ఇట్ షుడ్ బి ట్రూ ఆర్ ఇట్ షుడ్ బి ఫాల్స్. ఇది టెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అన్నాను. అప్పుడు ఇట్ షుడ్ బి ఏదర్ ట్రూ ఆర్ ఏదర్ ఫాల్స్. సో ఈ విధంగా మనము ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ ఎల్స్ బాడీలో మరొక ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసుకోవడాన్ని నెస్టెడ్ ఇఫ్
అని అంటాం. దానికి మీకు సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్లో, ఇఫ్ ఎల్స్ బాడీలో నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ ఎల్స్ బాడీలో అనదర్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి అది ఏంటి నెస్టెడ్ ఇఫ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం. ఒక 2 ఇంటీజర్స్ అని, ఒక 2 ఇంటీజర్స్ మీద మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. include standard input output dot get. ఇక్కడ int main అని యాక్చువల్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తూ, ఇక్కడ తర్వాత వేరియబుల్స్ నేను int నెంబర్ 1 ఒక 2 నెంబర్ 2 అని 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఈ డిక్లేర్ చేసింది మళ్ళీ నేను రీయూజ్ చేయాలి. రీయూజ్ చేయలేదంటే అవుట్పుట్ నాకు ఎర్రర్స్ చూపిస్తుంది. ప్రింట్ ఆఫ్ ఎంటర్ 2 ఇంటీజర్స్ అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు డిస్ప్లేలో రావాలి. దానికి ఇన్పుట్గా %d అండ్ కామా నెంబర్ 1 నెంబర్ 2 అనే 2 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసింది రీయూజ్ చేశాను. తర్వాత నేను చెప్పాను కదా ఒక ఇఫ్ ఎల్స్లో మరొక ఇఫ్ ఎల్స్ అని, ఇక్కడ ఇఫ్ యూ కండిషన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 2, నెంబర్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 2. మరొక ఇఫ్ కండిషన్ ఏంటి, నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 2. తర్వాత printf result colon %d is greater than %d. %d is greater than %d. తర్వాత నెంబర్ 1 కామా నెంబర్ 2 అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను వేరియబుల్స్. ఆర్ ఎల్స్ అంటే ఎల్స్ కండిషన్లో రిజల్ట్ షుడ్ బి %d ఈజ్ లెస్ దాన్ %d అండ్ నెంబర్ 1 కామా నెంబర్ 2 అని ఇక్కడ రిటర్న్ 0 అని తర్వాత నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒక ఇఫ్ ఎల్స్ ఇక్కడ 2 ఇంటీజర్స్ 2 నెంబర్స్ యొక్క యాక్షన్ని ఇక్కడ యూజ్ చేశాను. చూడండి, నెస్టెడ్ ఇఫ్ అనేది ఎక్కడెక్కడ ఇఫ్ అని ఇక్కడ ఒక కండిషన్ యూజ్ చేశాను, ఇఫ్ అని ఇక్కడ ఒక యూజ్ చేశాను, మరి ఎల్స్ అని. ఒక ఇఫ్ ఎల్స్లో బాడీలో మరొక ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేసుకోవడాన్నే ఇక్కడ నేను ఇఫ్ యూజ్ చేశాను, మరొక ఇఫ్ యూజ్ చేశాను. ఆ యూజ్ చేసి ఆ కండిషన్ని సాటిస్ఫై చేయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. సో ఇప్పుడు మీకు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ ఎల్స్ బాడీలో మరొక ఇఫ్ ఎల్స్. ఈ ప్రోగ్రాంలో 2 ఇంటీజర్స్ యొక్క నెంబర్స్ని యూజ్ చేశాను. ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇఫ్ నెంబర్ 1 ఈక్వల్ టు నెంబర్ 2. సో ఇక్కడ ఎల్స్ ఇట్ హ్యాస్ టు ప్రింట్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అని చెప్పి నాకు ఒక 2 ఇంటీజర్స్ యొక్క ప్రోగ్రామ్ని నెస్టెడ్ ఇఫ్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఇఫ్లో ఇక్కడ మరొక ఇఫ్ యూజ్ చేసి మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు నెస్టెడ్ ఇఫ్ చూశారు, ఇఫ్ చూశారు, ఇఫ్ ఎల్స్ చూశారు, నెస్టెడ్ ఇఫ్ చూశారు. ఇప్పుడు నేను స్విచ్ కేస్ అనేది ఏంటి, అది మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తారు. స్విచ్ కేసెస్ అనేటివి చాలా మేజర్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మనము ఇక్కడ గో టు కూడా ఉంది. ఓకే, స్విచ్ కేసెస్ అనేది ఏంటి, ఆ కండిషన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, స్విచ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ కేస్ కాన్స్టెంట్ 1 అని, తర్వాత
బ్రేక్ అని కోలన్, ఇది సెమీకోలన్. ఓకే, కేస్ కాన్స్టెంట్ 2 అని తర్వాత బ్రేక్ అనే కండిషన్ని, బ్రేక్ అనేది యూజ్ చేస్తూ జంప్ అవుతూ ఒకదాని స్టేట్మెంట్ నుంచి మరొకటి, అది బై డిఫాల్ట్ అని, డిఫాల్ట్ యూ ఎంటర్డ్ ఎ రాంగ్ డిజిట్స్ అని చెప్పి ఇక్కడ మనము స్విచ్ కేస్ అనేది రాస్తుంటాం. స్విచ్ కేస్ అంటే ఏంటి లేదండి, స్విచ్ కేస్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక కండిషన్ యూజ్ చేసి, ఇప్పుడు సపోజ్ అడిషన్ ఆపరేషన్స్ అనుకో, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అడిషన్ ఆపరేషన్ ఒక ప్రోగ్రామ్ చేస్తాను, తర్వాత బ్రేక్ ఇచ్చి ఇంకో దానికి జంప్ అవ్వడం, మళ్ళీ కేస్ 2లో మైనస్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనుకో, మళ్ళీ బ్రేక్ ఇచ్చి జంప్. ఒకవేళ డిఫాల్ట్ నువ్వు ఇచ్చిన ఆపరేటర్స్ రాంగ్ అని చెప్పి మెన్షన్ చేయడానికి డిఫాల్ట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తుంటాం అవుట్పుట్ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవ్వడానికి. స్విచ్ కేసెస్ అనేది మేజర్గా క్యాలిక్యులేటర్స్ కానీ మేజర్ ఫంక్షన్స్, అంటే ఇది కాకపోతే అది అడిషన్ మేజర్ లైక్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ మేజర్గా స్విచ్ కేసెస్లో మనం యూజ్ చేస్తాం. ఈవెన్ ఏజెస్ ఆల్సో, ఈ మార్క్స్ ఆల్సో, ఒక స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ ఉన్నాయి, లెస్ దెన్ దట్ ఎంత, ఈ గ్రేటర్ దెన్ దట్ ఎంత పర్సంటేజ్, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది కూడా స్విచ్ కేస్ అనేది మనం యూజ్ చేసి రన్ చేస్తుంటాం. తర్వాత మీకు స్విచ్ కేసులో ఒకటి శాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపిస్తాను, దానివల్ల మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. స్విచ్ కేస్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. ఒక క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనం మేజర్గా స్విచ్ కేసెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో నేను ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ stdio.h అని ఇక్కడ ఒకటి యూజ్ చేస్తూ, ఇక్కడ ఇంట్ మెయిన్ అని యాక్చువల్ ఫంక్షన్ యూజ్ చేస్తూ, తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది నేను రాస్తున్నాను. క్యార్ ఆపరేటర్ అని క్యార్ అనేది కీవర్డ్, ఆపరేటర్ అనేది ఐడెంటిఫైయర్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటున్నాను. ఓకే, డబల్ n1, n2 అని 2 వేరియబుల్స్ నేను యూజ్ చేశాను. తర్వాత printf ఎంటర్ ఆపరేటర్స్, ఎంటర్ 2 ఆపరేటర్స్, ఎంటర్ అండ్ ఆపరేటర్. ఓకే, ఏదో అడిషనల్ సబ్ట్రాక్షన్, నేను 2 అడిషనల్ సబ్ట్రాక్షన్కే చేస్తున్నానండి, దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే, తర్వాత ఇన్పుట్ ఏమి ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి ఏ క్యారెక్టర్ అని, దానికి ఆపరేటర్ అనే వేరియబుల్ నేమ్ వచ్చి ఆపరేటర్ అని మనకు ఇన్పుట్ ఇది అవ్వాలి. తర్వాత printf ఎంటర్ 2 ఆపరేటర్స్ అంటే ఏదైనా 2 డిజిట్స్ అని అర్థం. printf it should be either 2 ఆపరేటర్స్ అని చెప్పి నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత నాకు scanfలో లాంగ్ ఫ్లోట్ అని లాంగ్ ఫ్లోట్ అని మళ్ళీ లాంగ్ ఫ్లోట్ అని. ఓకే, తర్వాత వేరియబుల్స్ అని n2 అని n1 n2 అని యూజ్ చేస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇక్కడ నుంచి రాస్తాను చూడండి, యాక్చువల్ స్విచ్ కేస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. స్విచ్ కేసులో ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆపరేటర్ అనేది నా యొక్క ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ స్విచ్ కేసులో నా కేస్ 1 వచ్చి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దానికోసం నాకు ఏమేమి తీసుకుంటున్నాను, printfలో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. printf %long f 1 long f ప్లస్ %1 long f అని ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ని నేను మెన్షన్ చేస్తూ ఫార్మాట్ ఈక్వల్ టు
%1lf అని ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత n1, n2, n1 ప్లస్ n2 అని వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేశాను. తర్వాత బ్రేక్ కండిషన్ యూస్ చేస్తూ దాన్ని నేను ఎండ్ చేశాను. ఓకే, తర్వాత మరొక కేసు ఏంటంటే సబ్ట్రాక్షన్ అండి. సో printf %1lf minus %1lf equal to %1lf అని n1, n2, n1 మైనస్ n2 అని ఇక్కడ యూస్ చేసి తర్వాత బ్రేక్ యూస్ చేసి ఆ స్టేట్మెంట్ నుంచి జంప్ అవ్వడానికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఈ 2 ఆపరేషన్స్, ఒకవేళ ఈ ఆపరేషన్స్ డిఫాల్ట్ అని కూడా ఒకటి మనకు అక్కడ మెన్షన్ చేశాను కదా. డిఫాల్ట్లో నేను ఏమంటున్నానంటే డిఫాల్ట్గా printf you entered రాంగ్ ఆపరేటర్ అని నాకు స్క్రీన్ మీద డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ అని యూజ్ చేసేసి రిటర్న్ 0. సో ఈ ప్రోగ్రాంలో మీకు కంప్లీట్గా నేను ఏమేమి యూజ్ చేశానో మీకు ఇప్పుడు చెప్తున్నాను, వినండి. చూడండి, ఈ స్విచ్ కేసెస్లో ఇఫ్ అయింది, ఇఫ్ ఎల్స్ అయింది, నెస్టెడ్ ఇఫ్ అయింది, స్విచ్ అయింది, తర్వాత ఇప్పుడు స్విచ్ కేసెస్లో నేను ఆపరేటర్స్కి అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలని చెప్పి నేను ఒక స్విచ్ కేస్కి ప్రోగ్రామ్ రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ ఇంట్ మెయిన్ అని, తర్వాత క్యార్ అని ఆపరేటర్ని నేను తీసుకున్నాను. డబుల్ n1 n2 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎంటర్ అనే ఆపరేటర్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. దానికి ఇన్పుట్ ఆపరేటర్ అని వేరియబుల్ నేమ్ యూజ్ చేశాను. మళ్ళీ ఎంటర్ 2 ఆపరేటర్స్ అని ఇక్కడ స్కాన్ఎఫ్లో మళ్ళీ ఇన్పుట్ ఇచ్చాను. స్విచ్ కేస్ అనేది యాక్చువల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఆపరేషన్స్ క్యాలిక్యులేషన్ చూడండి. స్విచ్ ఎక్స్ప్రెషన్ అని, ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆపరేటర్. సో కేస్ 1లో ఏంటి? అడిషన్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత బ్రేక్ ఇచ్చి జంప్ అవ్వాలి. తర్వాత ఏంటి? కేస్ 2 సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఒక తర్వాత బ్రేక్ అంటే జంప్ అవుతుంటారు. డిఫాల్ట్ ఒకవేళ నువ్వు ఇచ్చిన ఆపరేటర్స్ తప్పైతే యూ ఎంటర్డ్ రాంగ్ ఆపరేటర్ అని నేను డిస్ప్లేలో అవ్వాలని చెప్పి ఇక్కడ వేసింది. సో ఈ విధంగా మన ఫ్లో కంట్రోల్లో ఫర్, వైల్, డూ వైల్ చూసాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేసెస్ చూసాం. తర్వాత మీరు అడుగుతుంటారు గోటు కూడా ఉంది కదా మనము ఫ్లో కంట్రోల్లో. ఎస్, గోటు కూడా ఉంది. గోటు అనేది ఎక్కువగా ప్రోగ్రామ్స్లో యూజ్ చేయరండి. గోటు అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఎర్రర్స్ వస్తుండడం వల్ల దాదాపు చాలామంది బగ్స్ అనేవి మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేసేటప్పుడు ఆ గోటు అనే ఈ ఫ్లో కంట్రోల్లో యూజ్ చేసామంటే చాలా బగ్స్ వస్తున్నాయి. సో అందువల్ల చాలామంది గోటు అనేది మేజర్గా మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ టు ఏ స్పెసిఫైడ్ లేబుల్ టు గో టు లేబుల్. అంటే ఇక్కడ గో టు మీకు ఆ కండిషన్ కూడా చూపిస్తాను. సింటాక్స్ అనేది ఎలా వస్తుంది గో టు అనేది చూడండి. ఇక్కడ లేబుల్ తర్వాత స్టేట్మెంట్ అంటుంది. సో ఈ విధంగా గోటు అనేది ఎవరు యూజ్ చేయరండి. ఎందుకంటే గోటు అనేది యూజ్ చేయడం వల్ల మనం సి ప్రోగ్రాంలో ఎక్కువ ఎర్రర్స్, కంపైల్ ఎర్రర్స్, మేజర్ ఇష్యూస్ వస్తుంటాయి. అందువల్ల చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేసెస్ అనేవి యూజ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. ఈవెన్ ఫర్, వైల్, డూ వైల్ అనేది లూప్స్ యూజ్ చేసి కూడా మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు కంప్లీట్గా ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ వస్తాయి అవన్నీ తెలుసుకున్నారు విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ద సింటాక్స్తో కూడా.
అంటే ఇక్కడ లూప్స్ అనేటివి ఫర్, వైల్, డూ వైల్ అనేటివి ఇక్కడ మనము లూప్స్ కూడా తెలుసుకున్నాం. అంటే ఇక్కడ కండిషన్స్, ఇఫ్ అనే కండిషన్ లూప్స్ ఈ కంప్లీట్లీ ఫ్లో కంట్రోల్లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్, గో టు, ఫర్, వైల్, డూ వైల్ అనేటివి ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ విత్ సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నారు. తర్వాత సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్ కాన్సెప్ట్స్లో తర్వాత మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చెప్తాను వినండి. తర్వాత మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లో కంట్రోల్. ఇవి తర్వాత బేసిక్స్ అయ్యాయి, ఫ్లో కంట్రోల్ అయ్యాయి, తర్వాత ఫంక్షన్స్ అనే ఫంక్షన్స్ అనేటివి సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్ అనేది ఈస్ నథింగ్ బట్ ఏ స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఆర్ ఏ కోడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. బ్లాక్ ఆర్ ఏ కోడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ మెథడ్ ఆర్ సపరేటింగ్ ప్రొసీజర్ టు డూ. అంటే ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆర్ ఏ కోడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టాస్క్ని పర్ఫార్మ్ చేయడానికి సి ప్రోగ్రాంలో ఒక కోడ్ కానీ ఒక బ్లాక్ కానీ యూజ్ చేసి మనము ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ అనే ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. ఫంక్షన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి లైబ్రరీ ఫంక్షన్స్, స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాము, అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ముందుగా మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనేటివి ఏంటివి అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఏంటివి? యూజర్ డిఫైన్డ్ అనేది మనం ఓన్గా అవి డిఫైన్ చేస్తూ వెళ్తాం. మన లైబ్రరీ ఫంక్షన్స్ అంటే .h, sqr స్క్వేర్ రూట్ .h, math.h, తర్వాత printf. సో ఇవన్నీ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ కింద. యూజర్ డిఫైన్ అంటే నేను ఒక యూజర్గా డిఫైన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడమే యూజర్ డిఫైన్డ్. నేనే ఫంక్షన్ ఓన్గా ఇవంటే స్క్వేర్ రూట్ .h, math.h, printf.h ఇవన్నీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లైబ్రరీ ఫంక్షన్స్ కానీ ఏదైనా రన్ చేసుకోవడానికి ఒక కండిషన్ సాటిస్ఫై చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. యూజర్ డిఫైన్ అంటే నా ఓన్గా నేనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడమే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని మనం చెప్పుకుంటాం. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు యాష్ ఇంక్లూడ్ ఒక శాంపుల్ ప్రోగ్రాంలో మీకు ఎక్కడ నేను ఫంక్షన్ యూజ్ చేశానో మీకు చూపిస్తాను, చూడండి. void function name అని ఇక్కడ నా ఓన్గా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటున్నా అండ్ మనం యాక్చువల్ ప్రోగ్రామ్ని ఇక్కడ రాస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీరు ఫంక్షన్స్ అంటే 2 టైప్స్ ఉంటాయండి. వాటి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఇక్కడ నేను వాయిడ్ ఫంక్షన్ నేమ్ అని నా ఓన్గా ఒక ఫంక్షన్ నేమ్ని క్రియేట్ చేస్తూ దాన్ని యూజ్ చేస్తూ సి ప్రోగ్రామ్ను రన్ చేస్తాను. ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ అంటే stdio, sqr, math.h, printf.h ఇవి ఇన్బిల్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. మనం ఆ ఊరికే స్పెసిఫై చేస్తూ రన్ చేస్తాం. బట్ యూజర్ డిఫైన్ అనేది నా ఓన్గా నేనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని వాయిడ్ ఫంక్షన్ నేమ్ అని ఈ సింటాక్స్ ద్వారా మీకు ఒక ఐడియా వచ్చింటుంది. మరి ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫంక్షన్స్ అనేటివి మేజర్గా 4 టైప్స్ ఉన్నాయండి. అవి నో ఆర్గ్యుమెంట్, no return value, తర్వాత no argument, return value, తర్వాత argument,
no return value, no return value. తర్వాత argument and return value. సో ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. స్టాండర్డ్ లైబ్రరీ, యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటే నేను ఓన్గా ఫంక్షన్ వాయిడ్ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తూ రన్ చేసాను. లైబ్రరీ అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ అవి యూజ్ చేసి మన ప్రోగ్రామ్ రన్ చేస్తాం. సో ఇక్కడ 4 టైప్స్ ఉంటాయండి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సి యొక్క ఫంక్షన్స్ ఎన్ని? నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ అని ఒకటి, నో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ మరొకటి, ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ మరొకటి, అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్. వీటిలో అన్నిటికన్నా బెస్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ రిటర్న్ వాల్యూ యొక్క ఒక ప్రోగ్రామ్ రాస్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి మనం ఫంక్షన్స్ అనేది. ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ టు చెక్ ద నెంబర్ వాట్ యు ఎంటర్డ్ ఇట్స్ ప్రైమ్ నెంబరా కాదా అని మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఆర్గ్యుమెంట్ రిటర్న్ వాల్యూ అనే ఒక ప్రోగ్రామ్ని మనం రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. include io.h. ఓకే, తర్వాత int ఇక్కడ నేను ఇన్బిల్ట్ ఒక ఫంక్షన్ చెక్ ప్రైమ్ నెంబర్ అని ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. అంటే ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనే అర్థం. చెక్ ప్రైమ్ నెంబర్ ఇంట్ n అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇక్కడ మెన్షన్ చేసి యాక్చువల్ ప్రోగ్రామ్ని నేను రాస్తున్నాను. ఇక్కడ 2 వేరియబుల్స్ ఇంట్ n, ఫ్లాగ్ అనే 2 వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇక్కడ printf enter a positive integer అని ఇక్కడ నాకు రావాలి. సో నాకు స్కాన్ఎఫ్లో ఇన్పుట్ అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం మెన్షన్ చేశానంటే ఇంటీజర్ అండ్ ద వేరియబుల్ నేమ్ వచ్చి n అని మెన్షన్ చేశాను. సో ఫ్లాగ్ ఈక్వల్ టు చెక్ ప్రైమ్ నెంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో చెక్ ప్రైమ్ నెంబర్ ఇంట్ n అని ఇక్కడ యూజ్ చేశాను. తర్వాత ఇంట్ I ఫర్ I ఈక్వల్ టు 2, I is less than or equal to n/2 plus incremental initialization statement, test expression and updated statement increment I. సో ఇక్కడ మరొక కండిషన్ ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. ఇఫ్ n%i equal to 0 then return should be unsuccessful అంటే 1 అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దెన్ రిటర్న్ షుడ్ బి 0 వెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో మీరు ఒక ఫంక్షన్ని నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్స్లో ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ చెక్ ద ప్రైమ్ నెంబర్ అని ఒక ఫంక్షన్ని నేను డిక్లేర్ చేశాను. తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేస్తూ ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తూ దాని ఇన్పుట్ ఇంటీజర్ అనే వేరియబుల్ నేమ్ అని ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు చెక్ ప్రైమ్ నెంబర్ అని ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత ఫర్ లూప్లో కండిషన్ అంటే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ అండ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్డేటెడ్ స్టేట్మెంట్. సో ఇట్ రిటర్న్స్ 1 విచ్ ఈస్ అన్సక్సెస్ఫుల్, రిటర్న్స్ 0 ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మన ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్, లైబ్రరీ. దాంట్లో దాన్ని మేజర్గా వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్లో టైప్స్, యూజర్ డిఫైన్డ్లో మనం టైప్స్ ఇందాక చెప్పుకున్నాం. ఫంక్షన్స్లో యూజర్ లైక్ నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ, no argument, return value, argument, no return value.
సో ఫైనలీ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. సో ఇప్పుడు మనకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ అవి 4 టైప్స్ ఉంటాయి. నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ, అండ్ ఫైనలీ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ అనేది బెస్ట్ అన్నిటితో పోలిస్తే. అందువల్ల వాటిని యూజ్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని రన్ చేశాను. అదేంటంటే చెక్ ద ప్రైమ్ నెంబర్ ఇంట్ ఎన్ అని ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తూ కండిషన్ ఫర్ లూప్ యూజ్ చేస్తూ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ కండిషన్ ఇది అవుతూ ఆర్గ్యుమెంట్ విచ్ రిటర్న్స్ ఏ వాల్యూ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని రన్ చేశాను. అది యూజర్ డిఫైన్డ్. మేజర్గా మనము దీంట్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రికర్షన్. ఫంక్షన్స్లో రికర్షన్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్లో రికర్షన్ అంటే ఏంటి? విచ్ రికర్స్ ద వాల్యూ అంటే ఫంక్షన్స్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్ ఫంక్షన్స్. అంటే రికర్షన్ అంటే ఫంక్షన్స్ వాటంతకు వాటిని తిరిగి మళ్ళీ కాల్ చేయడమే కాల్స్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ రికర్షన్. సో రికర్షన్ అనేది నీకు ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా కాల్ చేస్తుంది? రికర్స్ ఓకే. మీకు a function which calls itself అనే recursion call ఒక ఇది అండి. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఫంక్షన్స్ అంటే ఏంటి. ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, లైబ్రరీ అండ్ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్లో 4 టైప్స్ ఉంటాయి. నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ, అండ్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ అనే దానికి ఈ ప్రోగ్రాము నేను ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని స్పెసిఫై చేస్తూ చెక్ ప్రైమ్ నెంబర్ అని ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేశాను. తర్వాత రికర్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ని తనంతకు తాను మళ్ళీ తిరిగి కాల్ చేయడాన్ని రికర్షన్ అంటాము. దాంట్లో వాయిడ్ రికర్సివ్ రికర్స్ ఇంట్ మెయిన్. ఇక్కడ తర్వాత రికర్సివ్ అని ఈ ఫంక్షన్ని ఇది తిరిగి మళ్ళీ కాల్ చేయడాన్ని ప్రోగ్రాంలో రీయూజ్ చేస్తూ మళ్ళీ మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకోవడాన్ని రికర్సివ్ అంటారు. సో ఇప్పుడు వరకు మీరు రికర్సివ్ ఫంక్షన్స్ అంటే తెలుసుకున్నారు. ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, దాంట్లో లైబ్రరీ, స్టాండర్డ్ లైబ్రరీ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అన్నాను. తర్వాత మరొక మేజర్ టాపిక్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అదేంటంటే సి ప్రోగ్రామ్ యొక్క స్టోరేజ్ క్లాసెస్ అన్నా లేకపోతే అర్రేస్ అన్నా. ఇప్పుడు ఆల్రెడీ మీకు స్టోరేజ్ క్లాసెస్ చెప్పాను. సి ప్రోగ్రామ్లో స్టోరేజ్ క్లాసెస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఒక స్టాటిక్, ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, రిజిస్టర్. స్టాటిక్, ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, రిజిస్టర్ అనే సి ప్రోగ్రామ్లో స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు తర్వాత మన మేజర్ టాపిక్ సి ప్రోగ్రామింగ్లో అర్రేస్ అంటే ఏంటి. అర్రేస్ అంటే ఏంటి? అర్రేస్కి మేజర్గా మనం మల్టిపుల్ వేరియబుల్స్ని స్టోర్ చేయడాన్ని అర్రేస్ అంటాం. మల్టిపుల్ వేరియబుల్స్ని స్టోర్ చేయడాన్నే అర్రేస్ అని మనము అంటుంటాం. స్టోర్కి అర్రేస్ అంటుంటాం. సో అర్రేకి సింటాక్స్ ఏంటి? డేటా టైప్, అర్రే నేమ్ అండ్ అర్రే సైజ్. ఇదైతే మనం అర్రే అంటాం. నాకు మల్టిపుల్ వేరియబుల్స్, మ్యాక్సిమం సైజ్ మ్యాక్స్ ఈజ్ n, లీస్ట్ లాస్ట్ డిజిట్స్ ఈజ్ షుడ్ బి n-1. సో ఈ విధంగా నాకు ఫ్లోట్
marks of 5 students array size. సో ఈ కండిషన్ని నాకు అది సాటిస్ఫై అవ్వాలని చెప్పి అరేని మేజర్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో నాకు ఒక 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కావాలి. ఇంట్ మార్క్స్ 5 that equal to 10, 12, 22, 40, 30. సో ఈ విధంగా అరేస్ అనే కాన్సెప్ట్స్ని ఒక 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 0, 1, 2, 3, 4. ఓకే 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 ఓకే. సో 10, 12, 22, 40 and 30. సో ఈ వీడియోలో మీరు అరేస్ అంటే ఏంటో చూసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరేస్ అంటే ఏంటి, మల్టిపుల్ వేరియబుల్స్ ని స్టోర్ చేసుకోవడాన్ని అరేస్ అంటాం. దీని మ్యాక్సిమం సైజ్ అని లాస్ట్ షుడ్ బి n-1 అంటున్నా. దాని యొక్క సింటాక్స్ అంటే ఏంటి, డేటా టైప్ యూజ్ చేయాలి, అర్రే నేమ్ యూజ్ చేయాలి, అర్రే సైజ్ అని. ఇక్కడ డేటా టైప్ ఏమన్నాను, ఫ్లోట్ అన్నాను. అర్రే నేమ్ ఏంటి, మార్క్స్. అర్రే సైజ్ ఏది, 5. సో ఈ ఇంట్ మార్క్స్ 5 అంటే 10, 12, 5 మార్క్స్ యొక్క స్టూడెంట్స్ని ఈ విధంగా అర్రేలో మనకు ఇది యూజ్ చేసుకుంటాం. సో అర్రేస్ అనేటివి మేజర్గా మనము ఏదన్నా క్యాలిక్యులేట్ యావరేజ్ నెంబర్స్ కానీ ఒక యావరేజ్ నెంబర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, యావరేజ్ ఒక స్టూడెంట్ యొక్క యావరేజ్ ఎంత వచ్చింది అది ఏ విధంగా మనం దాన్ని కౌంట్ చేసుకుంటాం. సో దానికి మీకు శాంపుల్గా 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ని కౌంట్ చేయడానికి అర్రేస్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాను. అది ఒక ప్రోగ్రామ్ రాస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. డేటా టైప్ అర్రే నేమ్, అర్రే సైజ్, ఫ్లోట్ మార్క్స్ 5 అన్న. సో ఈ విధంగా ఇది స్టోర్ అవుతూ ఉంటుంది. సో యావరేజ్ ఇప్పుడు అర్రేస్లో యావరేజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. మీకు అర్రేస్ అనేది ఏ విధంగా మనం ఒక 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ని రాసుకోగలము, స్టోర్ చేసుకోగలము అనేది ఈ ప్రోగ్రాంలో యావరేజ్ నెంబర్స్ అనేటివి రాస్తూ వెళ్తాను. చూడండి, include library dot standard input output dot h అని, తర్వాత int main అని యాక్చువల్ ఫంక్షన్ని, తర్వాత వేరియబుల్స్లో నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను int డేటా టైప్ అంటే int అండ్ అర్రే నేమ్ వచ్చి మార్క్స్ అనేటివి 10 అని, i, n, sum equal to 0, తర్వాత యావరేజ్ అని వేరియబుల్స్ని ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నేను డిక్లేర్ చేశాను. సో వీటిని తర్వాత printf అంటూ నాకు స్క్రీన్ మీద ఎంటర్ నెంబర్ ఎలిమెంట్స్ నెంబర్కి సంబంధించిన ఎలిమెంట్స్ యావరేజ్ ఆఫ్ నెంబర్స్ని కనుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. నాకు స్కాన్ఎఫ్లో %d అంటే ఇంటీజర్ అని, తర్వాత మార్క్స్ అనే ఒక వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేశాను కాబట్టి ఈ వేరియబుల్స్లో మార్క్స్ అనేది ఇక్కడ %d అండ్ n అని కూడా ఒకటి నెంబర్స్ అన్నాను కదా. సో ఇక్కడ n అని ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మీకు ఇంకా ఈజీగా ఉండడానికి ఇక్కడ కండిషన్ ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ i ఈక్వల్ టు 0 అంటూ, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే i ఈజ్ లెస్ దాన్ n అని, అప్డేటెడ్ స్టేట్మెంట్ అంటే ఇట్ షుడ్ బి ఇంక్రిమెంట్, ఓకే, ప్లస్ i అని మెన్షన్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్లో ఇక్కడ మరొక మేజర్ థింగ్ ఏంటంటే ఎంటర్ నెంబర్ should be %d and the format specifier and the argument name i+1, okay, variable name, and scanf
should be %d and marks అనే మరొక వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేశాను కదా, మార్క్స్ I అని ఇక్కడ మెన్షన్ చేశాను. సమ్ ప్లస్ ఈక్వల్ టు మార్క్స్ I, ఓకే. అండ్ యావరేజ్ అనే వేరియబుల్ మళ్ళీ ఆడ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. sum/n, ఓకే. అండ్ అవుట్పుట్ స్క్రీన్ మీద యావరేజ్ ఆఫ్ %d వేరియబుల్ నేమ్ యావరేజ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, విచ్ రిటర్న్స్ 0. రిటర్న్ నాకు అవుట్పుట్ మీద ఎంటర్ n equal to 5 అని, ఎంటర్ నెంబర్ 1. సో టోటల్ 5 నెంబర్స్ అంటే ఎంటర్ నెంబర్ 1 20 అన్న, అదేవిధంగా 2, అదేవిధంగా 3, అదేవిధంగా 4, అదేవిధంగా 5, టోటల్ 30 10 10 10 30 60 and 80. సో 5 into 4, సో 16 అనేది ఒక యావరేజ్గా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ప్రోగ్రాంలో మీరు కంప్లీట్గా అర్రేస్ అంటే ఒక యావరేజ్ ఆఫ్ కొన్ని నెంబర్స్ని కనుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్. అర్రేస్ అనేది ఏముంటుంది, వేరియబుల్స్ని డిఫరెంట్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి అర్రేస్ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం సైజ్ వచ్చి n అండ్ ద లాస్ట్ డిజిట్ షుడ్ బి n-1 అని మెన్షన్ చేస్తున్నా. సో యాష్ ఇది యూజ్ చేసి మార్క్స్ అనేది ఒక డేటా టైపు అర్రే నేమ్ అర్రే సైజ్ వచ్చి 10 అన్నాను. సో ఈ విధంగా నాకు ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి యావరేజ్ అనేది ఎలా కనుక్కున్నాను అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో అర్రేస్ ఈ ప్రోగ్రాంలో ఎంటర్ 5 నెంబర్స్ ఇచ్చాను, ఆ 5 నెంబర్స్కి ఒక యావరేజ్ ఎంత అని చెప్పి 16 అని చెప్పి వచ్చింది. సో ఈ విధంగా మీరు ఏదైనా డిజిట్స్ ఇవ్వండి, వాటి యొక్క యావరేజ్ అవుట్పుట్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈడ కండిషన్ అనేది ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, డేటెడ్ స్టేట్మెంట్, అండ్ వాల్యూ ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఆర్ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ సమ్ అనేది యావరేజ్ ఈక్వల్ టు sum/n అని మెన్షన్ చేస్తున్నా. సో రిటర్న్ 0 సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో మీరు కంప్లీట్గా అర్రేస్ అంటే వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి, ఎందువల్ల మనం అర్రేస్ యూజ్ చేస్తాము, అర్రేస్ అనేది మేజర్గా మనం వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. మార్క్స్, సపోజ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇవన్నీ కనుక్కోవడానికి మనము అర్రేస్ అనే మేజర్ ఇంపార్టెంట్ దాన్ని యూజ్ చేస్తుంటారు. తర్వాత మరొకటి ఏంటంటే మల్టీ డైమెన్షనల్ అర్రేస్. ఇది మీరు విన్నారా, 2 మల్టీ డైమెన్షనల్ అర్రేస్ అనేటివి లైక్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్ అనేటివి 2 రకాలు. ఇది మేజర్గా మనము మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ని మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ అనే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి ఇది మనము యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మీకు x ఈక్వల్ టు, సో ఇక్కడ 12 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక ఫ్లోట్ అని మళ్ళీ y అని సో 60 ఎలిమెంట్స్ అనేటివి మనము ఇక్కడ యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ 2 డైమెన్షనల్ 2 అండ్ 3 డైమెన్షనల్ అని ఇక్కడ 3 మ్యాట్రిసెస్ని ఇక్కడ 2 మ్యాట్రిసెస్కి మనము 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్కి ఇక్కడ మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ మేజర్గా పర్ఫామ్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. లైక్ 2 డైమెన్షనల్ అర్రే అంటుంటాం, 3 4 12 టోటల్లీ 12 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 3 డైమెన్షనల్ అర్రే అంటే టోటల్ 60 ఎలిమెంట్స్ ఉంటాయి, 12 5 60. ఓకే, సో ఈ విధంగా అర్రేస్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు, అర్రేస్ యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత, అర్రేస్ వాల్యూ డేటా టైప్ అంటే ఏంటి, ఎందువల్ల మనం అర్రేస్ యూజ్ చేస్తుంటాము. సో అర్రేస్ యూజ్ చేసి యావరేజ్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం కనుక్కున్నాము.
ఈ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్లో తర్వాత మేజర్ టాపిక్ ఏంటంటే పాయింటర్స్ అంటే ఏంటి. పాయింటర్ అనేది సి కాన్సెప్ట్స్లో పాయింటర్ అనేది విచ్ స్టోర్స్ ద అడ్రస్ బట్ నాట్ ద వాల్యూ. అంటే వేరియబుల్ కానీ స్పెషల్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్. అంటే ఇది అడ్రస్ని స్టోర్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్ని. వేరియబుల్స్ కానీ స్పెషల్ వేరియబుల్స్ కానీ వాటి యొక్క అడ్రస్ని స్టోర్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్ దాని యొక్క వాల్యూస్ బదులు దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేయడాన్ని పాయింటర్స్ అని సి ప్రోగ్రామింగ్లో అంటాం. పాయింటర్స్ అనేటివి ఏంటి, అది సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఈ ప్రోగ్రాంలో చూస్తాం. ఇంట్ స్టార్ పాయింటర్, ఓకే, ఎగ్జాంపుల్ ఇంట్ స్టార్ p1 ఇంట్ p2 అని 2 మెన్షన్ చేశాను. సో ఇంట్ స్టార్ p1 p2 అని ఇక్కడ మనము సో వీటిని సింటాక్స్ అని ఉంటాం. ఇంట్ స్టార్ p1 p2 అనేది సింటాక్స్గా పాయింటర్స్ గురించి చెప్తాం. ఈ పాయింటర్స్ అనేటివి అడ్రస్ని, సో పాయింటర్స్ అనేది ఏంటంటే ఇట్ స్టోర్స్ ద అడ్రస్, ఇట్ వేరియబుల్స్ కానీ స్పెషల్ స్టోర్స్ ద అడ్రస్ బట్ నాట్ ద వాల్యూస్. సో యూజ్ టు స్టోర్ ద అడ్రస్ బట్ నాట్ ద వాల్యూస్. సో మీకు పాయింటర్స్ అంటే ఇది. సో ఇంట్ స్టార్ p ఇంట్ స్టార్ p1 ఇంట్ స్టార్ p2 అంటే ఇంట్ స్టార్ p1 p2 అని వీటిని పాయింటర్స్ కింద మనం తీసుకుంటాం. పాయింటర్స్లో మీకు మేజర్గా ఒక ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. పాయింటర్స్లో మేజర్గా ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు అసలు ఇది అడ్రస్నే స్టోర్ చేసుకుంటుందా లేకపోతే ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను వాల్యూస్ కాకుండా అడ్రస్ స్టోర్ చేయాలి, అందుకోసం పాయింటర్స్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వేరియబుల్స్ని ఇంట్ pc, c, ఓకే, c ఈక్వల్ టు 22 అని నాకు printf అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద అడ్రస్ ఆఫ్ c అనేది %p/ అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి ఇది రావాలి. వాల్యూ ఆఫ్ c ఈజ్ percentage న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి. సి అని నేను ఇక్కడ మెన్షన్ pc ఈక్వల్ టు ampersand printf address of pointer should be pc equal to percentage and pc అని మెన్షన్ చేస్తూ తర్వాత printfలో కంటెంట్ ఆఫ్ పాయింటర్ pc అని %/n అని pc అని యూజ్ చేస్తూ c ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను 11 అని యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా printfలో అడ్రస్ ఆఫ్ పాయింటర్ pc వచ్చి మళ్ళీ p అని న్యూ లైన్లో ప్రింట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో అది printf కంటెంట్ ఆఫ్ ద పాయింటర్ pc అని ఇక్కడ స్టార్ pc ఈక్వల్ టు 2 అని మెన్షన్ చేస్తున్నా. సో ఇక్కడ విచ్ రిటర్న్స్ 0 అంట. నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే అడ్రస్ ఆఫ్ సి వచ్చి సంథింగ్ లైక్ 2686784 అండ్ వాల్యూ ఆఫ్ సి ఈక్వల్ టు 22. సో
ఈ విధంగా మనము పాయింటర్స్ అనేటివి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నారు. పాయింటర్స్ అంటే ఏమి? అడ్రస్ స్టోర్ చేసేది, వేరియబుల్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసేది, వాల్యూస్ కాదు. ఇంట్ స్టార్ పి అని, ఇంట్ స్టార్ p1 p2 అని మనము దాన్ని పాయింటర్స్గా చెప్పుకుంటాం. తర్వాత పాయింటర్స్ అయిన తర్వాత మెమరీ అలొకేషన్ అనేది, తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ ట్యుటోరియల్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ట్యుటోరియల్స్లో కంప్లీట్గా తెలుసుకుంటాం. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. సో డైనమిక్ మెమరీ అలొకేషన్లో మెలాక్, కేలాక్, రీఅలాక్ అండ్ ఫ్రీ అని 3 టైప్స్ ఉన్నాయి. మెలాక్, కేలాక్, రీఅలాక్ అండ్ దీనికి మెమరీ అలొకేషన్ కోసం యూజ్ చేస్తారు. దీనికి కంటిన్యూయస్ మెమరీ అలొకేషన్. సో ఆ స్పేస్ సరిపోకపోతే రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ, ఈ రీఅలాక్ యూజ్ చేస్తుంటాం. మళ్ళీ స్పేస్ని ఫ్రీ చేయడానికి ఫ్రీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో మెలాక్, కేలాక్ ఇవన్నీ డిఫైన్ చేయడానికి లైబ్రరీ ఫంక్షన్లో మనం ప్రీడిఫైన్డ్గా యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్ అని ఇక్కడ ప్రోగ్రామ్ రాసే ముందు ఇది టర్మ్ మనం మేజర్గా గుర్తు పెట్టుకోవాలి. STDLIB స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని ఇది యూజ్ చేసి మెలాక్ అనేది, డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది 4 టైప్స్ ఉంటాయండి సి ప్రోగ్రాంలో. ఒకటి మెలాక్ ఫర్ మెమరీ అలొకేట్ చేయడానికి, కేలాక్ కంటిన్యూస్ మెమరీ అలొకేట్ చేయడానికి, మళ్ళీ రీఅలాక్ అంటే ఉన్న మెమరీ సరిపోకపోతే తిరిగి మళ్ళీ రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ కోసం అది యూజ్ చేస్తాము. ఫ్రీ అంటే మెమరీ స్పేస్ని ఫ్రీ చేయడానికి ఫ్రీ అనే ఇది మనము లైబ్రరీ స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్ అనే యూజ్ చేసి ఇవన్నీ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము లైబ్రరీ స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెచ్ అనే లైబ్రరీ ఫంక్షన్ని మనం ఆల్రెడీ డిక్లేర్ చేసి తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయాలి. ముందుగా మీకు మెమరీ అలొకేషన్ అన్నాను, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అన్నాను, రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ అన్నాను, ఫ్రీ ద స్పేస్ అన్నాను. సో వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మెలాక్ అనేది సింటాక్స్ pointer. So pointer equal to cast type star, cast type star malloc size అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దీనికి రియల్ టైం ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చూస్తాం. పాయింటర్ ఈక్వల్ టు ఇంట్ స్టార్ మెలాక్ 100 into size of float. ఓకే, ఇది ఎగ్జాంపుల్. మరి కేలాక్ అంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కదా, దాంట్లో పాయింటర్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్, ఓకే, స్టార్ కేలాక్, ఓకే, అండ్ n సైజ్ అంటున్నా. సో వీటికి ఎగ్జాంపుల్ పాయింటర్ ఈక్వల్ టు float star keylog 25 size of float. So okay, ఈ విధంగా
కెలాగ్ అనేది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సరే మరి కెలాగ్ చెప్పావు, మెమరీ అలొకేషన్ చెప్పావు, మళ్ళీ ఫ్రీ అనే దానికి ఏది సింటాక్స్ అంటే ఫ్రీ పాయింటర్ అని యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రీకి. తర్వాత రీఅలొకేషన్ ఆఫ్ మెమరీ అంటే రీఅలాక్కి పాయింటర్ ఈక్వల్ టు రీఅలొకేషన్ రీఅలాక్ పాయింటర్ ఎక్స్ అని మనము ఇక్కడ యూజ్ చేస్తాం. చూడండి ఈ వీడియోలో మీరు కంప్లీట్గా డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి మెలాక్ అని అంటాం. మెలాక్లో వాటి యొక్క సింటాక్స్ వచ్చి పాయింటర్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్ స్టార్ మెలాక్ సైజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది, పాయింటర్ ఈక్వల్ టు ఇంట్ స్టార్ మెలాక్ 100 ఇంటూ సైజ్ ఆఫ్ ద ఫ్లోట్. అండ్ కెలాక్ అంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. దాని యొక్క సింటాక్స్ పాయింటర్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్ స్టార్ కెలాక్ ఎన్ సైజ్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ పాయింటర్ ఈక్వల్ టు ఫ్లోట్ స్టార్ ఇంటూ కెలాక్ 25 సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటాం. మరి ఫ్రీ పాయింటర్కి ఇది సింటాక్స్ ఫ్రీ పాయింటర్. రీఅలొకేషన్ అంటే రీఅలొకేషన్ ఆఫ్ మెమరీకి పాయింటర్ ఈక్వల్ టు రీఅలాక్ అండ్ పాయింటర్ ఎక్స్ అని మనం అంటాం. సో ఈ డైనమిక్ మెమరీ అవన్నీ ఆపరేషన్స్ మనం రాసే ప్రోగ్రాంలో పర్ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా STDLIB స్టాండర్డ్ లైబ్రరీ అనే ఒక లైబ్రరీ ఫంక్షన్ని ఖచ్చితంగా మన ప్రోగ్రాంలో డిఫైన్ చేయాలి ఇనిషియల్గా. తర్వాత ఇవన్నీ రన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే 4 టైప్స్ అని చెప్పాను. మెలాక్ అన్నాను, కెలాక్ అన్నాను, ఫ్రీ అన్నాను, రీఅలాక్ అన్నాను. మెలాక్ అంటే కంటిన్యూస్ మెమరీ అన్నాను, మెలాక్ అంటే మెమరీ అలొకేట్ చేయడం అన్నాను, కెలాక్ అంటే కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అన్నాను, ఫ్రీ అంటే మెమరీని ఫ్రీ చేయడం అన్నా, రీఅలాక్ అంటే ఆ మెమరీ సరిపోతే మళ్ళీ రీఅలొకేట్కి పాయింటర్ ఈక్వల్ టు రీఅలాక్ పాయింటర్ ఎక్స్ అని. సో ఈ విధంగా దీంట్లో మనము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏదో కంప్లీట్గా తెలుసుకుందాం. తర్వాత ఇంకొక మేజర్ టాపిక్ ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ తర్వాత మనము సి ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్స్. అంటే ఒక క్యారెక్టర్స్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అవి ఎండ్కి వచ్చేసరికి అవి టర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ వచ్చి స్ట్రింగ్స్ అని ఇప్పుడు తెలుసుకుందాం. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్స్ అనేటివి మనము స్ట్రింగ్స్లో యూజ్ చేస్తాం. సో మీకు సింటాక్స్ చెప్తున్నాను, సి స్ట్రింగ్ అని నేను ఇక్కడ యూజ్ చేశాను. సో సి స్ట్రింగ్ విచ్ టర్మినేట్స్ విత్ నల్ అంటే 0. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేసేటప్పుడు ఇక్కడ అలొకేట్ అయ్యి విచ్ టర్మినేట్ ఎండ్ వచ్చేసరికి నల్ అనేది మనకు డిఫైన్ అవుతూ ఉంటుంది. క్యార్ స్ట్రింగ్ 5 అని అంటున్నా. సో ఇది చాలా విధాలుగా మనం అలొకేట్ చేసుకోవచ్చు. క్యార్ సి అని చూస్తే ABCD అనొచ్చు. తర్వాత క్యార్ 5 అని ABCD, తర్వాత నల్ అని అది ఇచ్చి టర్మినేట్ అవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ టర్మినేట్స్ విత్ నల్ అంటే నేను క్యార్ అనేది ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇక్కడ డిక్లేర్ చేశారు, సి స్ట్రింగ్ అనే క్యారెక్టర్స్. అప్పుడు అది ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే సి స్ట్రింగ్ అనే ఒక్కొక్కదానికి ఇంత మెమరీ అలొకేట్ చేస్తూ ఎండ్కి వచ్చేందుకు నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. సో క్యార్ ఎస్ స్ట్రింగ్ 5 అంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్, స్ట్రింగ్ నేమ్ అండ్ స్ట్రింగ్ సైజ్ వచ్చి 5 అన్నా. సో ఇక్కడ ABCD అని మనం అలొకేట్ చేస్తాం, ఇక్కడ 5 అన్నాను ABCD. సో ఆ ఎండ్కి వచ్చేసరికి నల్తో ఎండ్ అవ్వాలి. సో ఈ విధంగా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్
సో ఇది సింటాక్స్ అండి. క్యార్ సి ఈక్వల్ టు సి స్ట్రింగ్ అన్న ఇవి ఈ విధంగా మనకు స్టోర్ అవుతుంది విచ్ ఎండ్స్ విత్ నల్తో. సో క్యార్ స్ట్రింగ్ 5 అన్న అప్పుడు ఇక్కడ ABCD అంటే 5లో లాస్ట్ అనేది నల్ కాబట్టి /0 అనే ఇది కూడా మనము ఇది అంటే ఈ విధంగా నల్ క్యారెక్టర్స్ అనేది లాస్ట్లో మనం యూజ్ చేసి స్ట్రింగ్స్ అనేది మనకు ఇది అవుతుంది. సో మీకు ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటి అర్థమైందా? ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి వస్తుంటాయి, లాస్ట్లో నల్ క్యారెక్టర్లో ఎండ్ అవ్వడాన్ని స్ట్రింగ్స్ అంటారు. స్ట్రింగ్స్ అనేది ఈ సింటాక్స్లో మీకు తెలుస్తుంది. క్యార్ C5 అంటే ABCD విచ్ ఎండ్స్ విత్ నల్ అని, ఇక్కడ కూడా నల్తో మనకు ఆ మెమరీ ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా స్ట్రింగ్స్ అంటే ఏదో తెలుసుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్స్కి అరే నాకు స్ట్రింగ్స్ అన్ని తెలుసు కదా, ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. స్ట్రింగ్స్ అనేటికి ఇప్పటి వరకు మీరు సింటాక్స్ చూశారు, ఇప్పుడు స్ట్రింగ్స్లో ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. అంటే ఎగ్జాంపుల్ అనేది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మీకు ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తే అది మళ్ళీ దిస్ ఈస్ యువర్ నేమ్ అని ప్రింట్ అవ్వాలి. సో మనము ఈ వీడియోలో కంప్లీట్గా లైబ్రరీ ఫంక్షన్స్ అని, ఇంట్ మెయిన్ అని, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తూ తర్వాత వేరియబుల్స్ని నాకు క్యార్ నేమ్ డేటా టైప్ నేమ్ వచ్చి 20 అని, ఓకే 20 క్యారెక్టర్స్ సైజు నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ నేమ్ అని నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఓకే, తర్వాత ఇన్పుట్ ఏమి ఇస్తున్నానంటే దీనికి ఇది స్ట్రింగ్ కాబట్టి %s ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆగ్మెంట్ లిస్ట్ అండ్ ద వేరియబుల్ నేమ్ షుడ్ బి నేమ్, ఓకేనా. తర్వాత printfలో యువర్ నేమ్ ఈస్ ఇన్ స్ట్రింగ్ అన్నాను కదా %s which ends with comma name variable name format specifier and the variable name, so which returns 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కి. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద యువర్ ఎంటర్ నేమ్ అని వస్తుంది. ఫస్ట్ నేను చైతన్య అంటున్నా, యువర్ నేమ్ ఈజ్ నాకు తర్వాత ఎంటర్ అయిన తర్వాత చైతన్య Qtutorialsbuzz అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద. సో స్ట్రింగ్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఎండ్స్ విత్ నల్ అని చెప్పి స్ట్రింగ్స్ అంటాము. స్ట్రింగ్స్లో ఎగ్జాంపుల్ రాశాను, క్యార్ నేమ్ అంటే 20 అని చెప్పి ఆ మెమరీ స్పేస్ అలకేట్ చేశాను. అది అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ద నేమ్ అని నాకు డిస్ప్లే అవ్వాలి. తర్వాత నాకు నేమ్ ఎంటర్ అయిన తర్వాత చూడండి స్ట్రింగ్స్లో నాకు క్యార్ అనే ఈ స్పేస్ 20 క్యారెక్టర్స్ని నేను అలకేట్ చేశాను. ఎంటర్ ద నేమ్ అని నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ అంటే %s అంటే స్ట్రింగ్ అని, నేమ్ అని, వేరియబుల్ నేమ్ అని, ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను. యువర్ నేమ్ ఈజ్ %s అని ఇక్కడ వచ్చి మళ్ళీ వేరియబుల్ నేమ్ అని రిటర్న్ 0 ఇస్తే నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను Qtutorialsbuzz అని ఇక్కడ ఇచ్చాను అండ్ యువర్ నేమ్ ఈజ్ Qtutorialsbuzz అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు వరకు మీరు స్ట్రింగ్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఎండ్స్ విత్ నల్ క్యారెక్టర్స్ అనేటివి తెలుసుకున్నారు. వాటిలో స్ట్రింగ్స్లో ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి, స్ట్రింగ్ కంపేర్ చేయడానికి, 2 స్ట్రింగ్స్ని కన్కాట్ చేయడానికి, 2 స్ట్రింగ్స్ని కాపీ చేయడానికి, ఒక స్ట్రింగ్ నుంచి మరొక స్ట్రింగ్కి వాల్యూస్ కాపీ చేసుకోవడానికి 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటుంటాయి. 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ స్ట్రింగ్స్ అని నేను అంటున్నా. సో వాటిలో స్ట్రింగ్ లెంత్ అంటే టు కౌంట్ లెంత్ అని, అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ని కౌంట్ చేయడానికి. స్ట్రింగ్ కంపేర్ అంటే 2 స్ట్రింగ్స్ని
కంపేర్ చేయడానికి. ఓకే, స్ట్రింగ్ క్యాట్ అంటే కన్క్యాట్ అంటే టూ స్ట్రింగ్స్ని కన్క్యాట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. కన్క్యాట్ టూ స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ కాపీ అంటే వన్ స్ట్రింగ్ నుంచి టు అనదర్ స్ట్రింగ్కి మనము కాపీ చేయడాన్ని స్ట్రింగ్ కాపీ అని అంటాం. సో ఈ విధంగా మనము స్ట్రింగ్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఎండ్స్ విత్ ద నల్ క్యారెక్టర్. సో వాటికి సింటాక్స్ ఏమని చెప్పాను? క్యారెట్ C5 అన్నాను. అక్కడ వాల్యూస్ ABCD, తర్వాత నల్ అనేది ఎండ్ అవుతూ ఉంటుంది. ఇది సింటాక్స్. సో వాటికి ఒక ఎగ్జాంపుల్ రాశాను. తర్వాత అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ అన్నాను ఫంక్షన్స్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ యొక్క 4 ఫంక్షన్స్ ఉన్నాయి. స్ట్రింగ్ లెంత్ strlen అంటే టు కౌంట్ ద లెంత్, strcmp అంటే టు కంపేర్ 2 స్ట్రింగ్స్, strcat అంటే టు కన్కాట్ 2 స్ట్రింగ్స్, strcpy అంటే వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్ని కాపీ చేసుకోవడానికి స్ట్రింగ్ కాపీ అని అంటాం. సో ఇప్పుడు తర్వాత మేజర్ టాపిక్ స్ట్రింగ్స్ అయిపోయాయి. ఇంకా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ అంటే ఒక డిఫరెంట్ వేరియబుల్స్ని ఒక సింగిల్ నేమ్ కింద మనము అవి కలెక్ట్ చేయడాన్ని నెక్స్ట్ మేజర్ టాపిక్ వచ్చి స్ట్రక్చర్స్ అంటాం. స్ట్రక్చర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ అండర్ వన్ సింగిల్ నేమ్. అంటే డిఫరెంట్ వేరియబుల్స్ని స్ట్రక్చర్స్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్కి ఒక సింగిల్ నేమ్ ద్వారా కలెక్ట్ చేయడాన్ని మనము స్ట్రక్చర్స్ అంటాం. దాని యొక్క సింటాక్ట్ స్ట్రక్చర్ నేమ్. ఓకే అంటే ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి ఇది యూజ్ చేస్తాం స్ట్రక్చర్స్ మేజర్గా. తర్వాత డేటా టైప్ member1, data type member2, తర్వాత డేటా టైప్ member1 అండ్ డేటా టైప్ member2. సో ఇది సింటాక్స్. మీకు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఏ విధంగా స్ట్రక్చర్ అనేది మనం యూజ్ చేస్తాము. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్, స్ట్రక్ట్ పర్సన్ అనేది నేను ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. తర్వాత వాటికి క్యార్ నేమ్ అంటే ఒక 20 క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకేనా, స్ట్రింగ్ ఆపరేషన్. ఇంట్ సిటీ నెంబర్. ఓకే, తర్వాత ఇంట్ సిటీ నెంబర్ ఫ్లోట్ శాలరీ అన్నా, అంటే డెసిమల్స్లో రావచ్చు అని ఫ్లోట్ శాలరీ అన్నా. సో ఈ ఎగ్జాంపుల్లో మనము స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ వేరియబుల్స్ కానీ అవన్నీ కలెక్షన్ ఒక పేరు మీద చాలా వేరియబుల్స్ మనం కలెక్ట్ చేసి ఒకే పేరు మీద ఉంచడాన్ని స్ట్రక్చర్స్ అంటాము. స్ట్రక్చర్స్ అనేది మనము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసుకున్నాం. అంటే స్ట్రక్చర్స్లో మన ఓన్గా నేను ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తూ దాని యొక్క ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను. సింటాక్స్ ఏమంటే స్ట్రక్చర్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ డేటా టైప్ member1 అండ్ డేటా టైప్ member2. మళ్ళీ చెప్తాను చూడండి, స్ట్రక్చర్ నేమ్ డేటా టైప్ member1 డేటా టైప్ member2. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే స్ట్రక్ట్ పర్సన్ అని ఇది డిక్లేర్ చేసే ఫంక్షన్. సో క్యార్ నేమ్ అంటే 20 క్యారెక్టర్స్, ఇంటి సిటీ నెంబర్ అంటే ఇట్ షుడ్ బి ఇన్ నెంబర్స్ కాబట్టి అది ఇచ్చాను. ఫ్లోట్ అనే శాలరీ అనేది డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి సో ఒక మనిషి యొక్క పేరు, సిటీ నెంబరు, అతని యొక్క శాలరీని, ఇవి డిఫరెంట్ వేరియబుల్స్.
వీటన్నిటిని ఒక పర్సన్ కింద ఒక స్ట్రక్ట్ పర్సన్ అని ఒక దాని కింద మనం తీసుకురావడాన్ని స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మళ్ళీ సింటాక్స్ ఏంటంటే స్ట్రక్చర్ నేమ్, డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2. అదేవిధంగా నేమ్ అనేది క్యారెక్టర్స్, ఇంట్ అంటే ఇంటీజర్స్, నెంబర్స్, ఫ్లోట్ అనేది డెసిమల్స్లో వస్తుంది. సో ఈ కంప్లీట్ వేరియబుల్స్ ఒక పర్సన్ పేరు మీద రావడానికే మనము స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్స్ అనేటివి మేజర్గా మనము ఈ కొన్ని డిస్టెన్స్ని కనుక్కోవడానికి, కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తుంటాం. సపోజ్ మనము స్ట్రక్చర్ అనే దానికి ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇందాక మీకు చెప్పాను కదా, డిఫరెంట్ థింగ్స్ని ఒక పర్సన్ కింద రావడాన్ని స్ట్రక్చర్స్ అంటుంటాం. సో ఓకే, ఇప్పుడు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ రాస్తాను, దాన్ని బట్టి మీకు స్ట్రక్చర్స్ అంటే ఏంటి. ఇక్కడ ఆ శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 డిస్టెన్సెస్ ఫీట్, ఇంచెస్ అవి కౌంట్ చేయడానికే మనము స్ట్రక్చర్ అనే ప్రోగ్రాము ఇప్పుడు రాస్తున్నాం. చూడండి, చూడండి స్ట్రక్ట్ డిస్టెన్స్ అని ఒక ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేశాను. తర్వాత ఇంట్ వేరియబుల్స్ ఏంటంటే ఫీట్, ఇంచెస్ అనేది ఫ్లోట్ ఇంచ్ అని, తర్వాత అంటే డెసిమల్లో వస్తుంది ఇంచెస్. డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 2, distance 1, distance 2 and 2 distances కావాలి కాబట్టి దీనికి సమ్ అంటున్నా. ఇప్పుడు యాక్చువల్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నాను. printfలో ఫస్ట్ డిస్టెన్స్, ఎంటర్ ఫస్ట్ డిస్టెన్స్ అనేది నాకు అవుట్పుట్. దీనికి ఇన్పుట్ ఏం రావాలి? ఓకే, సో తర్వాత మరొక ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఫీట్ న్యూ లైన్లో, అంటే ఇట్ షుడ్ బి న్యూ లైన్. అండ్ స్కాన్ఎఫ్లో నేను ఇన్పుట్ ఏమి ఇస్తున్నానంటే %d అండ్ సెండ్ డిస్టెన్స్ 1 వేరియబుల్ నేమ్ ఫీట్ అన్న. ఓకే, తర్వాత printf ఎంటర్ సెకండ్ డిస్టెన్స్, తర్వాత మళ్ళీ printfలో ఎంటర్ ఫీట్ అన్న. ఇట్ షుడ్ బి న్యూ లైన్. సో స్కాన్ఎఫ్లో నేను ఏమంటున్నానంటే %d అండ్ డిస్టెన్స్ 1 అయిపోయింది కదా వేరియబుల్. ఇప్పుడు డిస్టెన్స్ 2, ఫీట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు 2 డిస్టెన్సెస్ మనం ఎంటర్ చేయించాను. ఇప్పుడు printfలో తర్వాత ఎంటర్ ఇంచ్ అని, ఇంచెస్ ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అని ఎంటర్ చేయమంటున్నా. తర్వాత ఇన్పుట్ ఏమి ఇస్తున్నానంటే ఇంచెస్ అంటే ఏమి ఇచ్చాను? ఫ్లోట్ కదా, %f. ఓకే, ఫార్మాట్ స్పెసిఫై డిస్టెన్స్ 2.feet అని మెన్షన్ చేశాను. ఓకే, తర్వాత $1.feet. సో తర్వాత మరొక printfలో ఎంటర్ ఇంచెస్. ఓకే, scanf ఏమంటున్నారంటే %f అండ్ డిస్టెన్స్ 2.feet. ఓకే, సో సమ్ డాట్ అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కదా, ఇక్కడ నేను కండిషన్ ఇస్తున్నాను. సమ్ డాట్ ఫీట్ ఈక్వల్ టు
distance 1 dot feet plus distance 2 dot feet అని చెప్పి 2 డిక్లేర్ చేసాం. 1 dot inch equal to distance 1 dot inch plus distance 2 dot inch అని ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ వైల్ అనే టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది సమ్ షుడ్ బి సమ్ డాట్ ఇంచ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. సో ప్లస్ ప్లస్ సమ్ డాట్ ఫీట్ అంటున్నాను. సో సమ్ డాట్ ఇంచ్ అని ఈక్వల్ టు సమ్ డాట్ ఇంచ్ మైనస్ 11. సో ప్రింట్ఎఫ్లో తర్వాత నేను ఏం యూస్ చేస్తున్నానంటే సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎఫ్ LF long int format sum dot feet అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. sum dot inch which returns 0. నీకు అవుట్పుట్స్లో 2 డిస్టెన్సెస్ని ఎంటర్. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని నేను రాశాను. అంటే ఈ ప్రోగ్రామ్ మేజర్గా యూజ్ చేయడానికి కారణం ఏంటంటే 2 డిస్టెన్సెస్ యొక్క ఫీట్ ఇంచెస్ కనుక్కోవడానికి మనం ఈ ప్రోగ్రామ్ని రాసాం. అంటే ఇది మేజర్గా మనము వేరియబుల్స్ స్ట్రక్చర్స్లో మనము ఒక స్ట్రక్ట్ అనేది ఇందాక చెప్పాను. స్ట్రక్చర్ నేమ్ మెంబర్ అండ్ డేటా టైప్ అండ్ మెంబర్ 1, డేటా టైప్ అండ్ మెంబర్ 2. సో దీంట్లో స్ట్రక్ట్ ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చాను. స్ట్రక్ట్ డిస్టెన్స్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ వేరియబుల్స్ డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 2, సమ్ ఇన్ ఫీట్ ఇంచ్ అని. ఫ్లోర్ ఇంచెస్ డెసిమల్లో ఇచ్చాను, ఫీట్ అనేది ఇంటీజర్స్లో ఇచ్చాను. సో నాకు ఇన్పుట్ మీద ఫస్ట్ డిస్టెన్స్ రావాలి. అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఫీట్ అంటుంది. ఫస్ట్ డిస్టెన్స్ యొక్క ఏంటి అది ఫీట్స్ ఎంటర్ చేయండి అని దాని అర్థం. సో సెకండ్ డిస్టెన్స్ యొక్క ఫీట్ని ఎంటర్ చేయమని అర్థం. మళ్ళీ ఎంటర్ ద ఇంచెస్ ఫస్ట్ డిస్టెన్స్కి సెకండ్ డిస్టెన్స్కి ఎంటర్ చేయమన్నా. మరి వాటిని అది కౌంట్ చేస్తూ వైల్ అనే లూపు టెస్ట్ ఎక్స్ప్రెషన్ సమ్ డాట్ ఇంచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని చెప్పి ఓవరాల్గా నేను సమ్ అంటే టోటల్ ఇది చేస్తే మనకి యావరేజ్గా ఎంత వస్తుంది. సో ఆ రెండింటి యొక్క ఈ డిస్టెన్స్ ఇన్ ఇంచెస్ అండ్ ఫీట్లో ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో స్ట్రక్చర్స్ అనేది మనము యూజ్ చేసాము. ఇప్పుడు దీంట్లో మనం కంప్లీట్గా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్ నేమ్ అండ్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తూ తర్వాత అది యూజర్ డిఫైన్డ్గా మనకంటూ మన ఓన్గా ఇది చేసుకుంటూ ఒక స్టెప్ ఒక పర్సన్ యొక్క డిఫరెంట్ వేరియబుల్స్ కలెక్షన్ని స్ట్రక్చర్స్ అంటారు. సో అండ్ టైప్ ద క్రియేట్ అనేసి నేమ్. ఓకే, మరొకటి మేజర్ టాపిక్ ఏంటంటే టైప్ డెఫ్ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తావు. టైప్ డెఫ్ అనేది క్రియేట్ అనైజ్ నేమ్ ఫర్ డేటా టైప్, సింప్లిఫై ద సింటాక్స్ ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్. డిక్లేరింగ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాటి యొక్క సింటాక్స్ని సింప్లిఫై చేసుకోవడానికి టైప్ డెఫ్ అంటారు. నాకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టైప్ డెఫ్ ఈవెన్ స్ట్రక్ట్ యూజ్ చేసే స్ట్రక్ట్ నేను ఏం చేస్తున్నాను డిస్టెన్స్ అన్నాను. సో ఇది int feet float inch comma distance int main distance d1 comma d2. సో ఇక్కడ టైప్ డెఫ్ అనేది మేజర్గా మనం సింప్లిఫై చేసుకోవడానికి ఒక సింటాక్స్
ఆఫ్ డిక్లేరింగ్. మనకు వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాటిని సింప్లిఫై చేసుకోవడానికి టైప్ డెఫ్ అనేది టర్మ్ మనం యూజ్ చేస్తాం. ఇది టైప్ డెఫ్ అనేది ఒక కీవర్డ్ అండి. టైప్ డెఫ్ స్ట్రక్ట్ డిస్టెన్స్, ఇంట్, ఫీట్, ఫ్లోట్ అంటే డెసిమల్లో ఇంచెస్ ఉంటాయి, ఇంటీజర్స్లో ఫీట్ ఉంటాయి అండ్ డిస్టెన్స్ ఇస్తున్నాను. ఒక వేరియబుల్స్ని సింప్లిఫై చేసుకోవడానికి, సింటాక్స్ని సింప్లిఫై చేసుకోవడానికి టైప్ డెఫ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. తర్వాత మేజర్ టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్స్ అయిపోయాయి, ఇప్పుడు టైప్ డెఫ్ అయింది, యూనియన్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యూనియన్స్ అంటే ఏంటి? యూనియన్ అనే ఒక కీవర్డ్ డిఫైన్ యూనియన్స్ అంటుంటాం. అండ్ యూనియన్ ఈజ్ ఎ కీవర్డ్ దట్ డిఫైన్స్ ద యూనియన్. సో యూనియన్ అంటే ఏంటి? యూనియన్కి సింటాక్స్ ఏంటి? యూనియన్ అనే ఇట్స్ ఎ కీవర్డ్ విచ్ డిఫైన్స్ ద యూనియన్. సో నేను యూనియన్ కార్ అని రాశాను. ఓకే, ఒక కీవర్డ్ యూజ్ చేశాను, కార్ అని రాశాను. కార్ నేమ్ అంటే కార్ పేరు, ఒక 50 క్యారెక్టర్స్ అన్నాను. ఇంట్ ప్రైస్ అన్నా. సో ఇక్కడ యూనియన్ అనేది ఏంటి? కార్కి సంబంధించింది. నేను ఏం చేశాను, కార్ యొక్క పేరేంటి, కార్ యొక్క ప్రైస్ ఏంటి. యూనియన్ అని ఇట్స్ నథింగ్ బట్ ఒక కీవర్డ్ విచ్ డిఫైన్స్ ద యూనియన్. అంటే ఆ యూనిటీ ఏంటి? ఒక కార్కి ఒక కీవర్డ్ యూజ్ చేస్తే కార్ యొక్క పేరు, క్యార్ నేమ్ అండ్ 50 ఇచ్చాను, 50 అవ్వాలని. మ్యాక్సిమం క్యారెక్టర్స్ కొన్ని పేరు 10 అయినా ఇవ్వచ్చు, 5 అయినా ఇవ్వచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ ద కార్ నేమ్. అండ్ ఇంట్ ప్రైస్ అంటే ఆ కార్ యొక్క ప్రైస్. సో యూనియన్ని మనం ఇప్పుడు ఏడా చెప్పుకున్నాం. సో మీకు ఇంకా చెప్పాలి అంటే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ కూడా రాస్తాను. సో ఫైల్ బిఫోర్ యూనియన్స్కి. ఓకే, సో యూనియన్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, యూనియన్ కార్ అండ్ క్యార్ నేమ్. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. తర్వాత యూనియన్ అనే కీవర్డ్ వచ్చి జాబ్ అని నేను మెన్షన్ చేశాను. ఫ్లోట్ అని శాలరీ, ఇంట్ వర్కర్ నెంబర్ అని ఒకటి. నేను అతని నెంబరు అంటే నెంబర్ అంటే ఇంటీజర్స్లో ఉంటాయి, ఫ్లోట్ అంటే శాలరీ అంటే ఒకసారి డెసిమల్లో కూడా రావచ్చు. సో ఇంట్ మెయిన్ అని ఇక్కడ మేజర్గా మన ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్లోకి వెళ్తే ఐ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 12.3 అని మెన్షన్ చేశాను. జే డాట్ వర్క్ నెంబర్ అని 100 అన్నాను. ప్రింట్ఎఫ్లో శాలరీ ఈజ్ ఈక్వల్ టు %1 లాంగ్ ఫ్లోట్ న్యూ లైన్ జే డాట్ శాలరీ అని మెన్షన్ చేశాను, అంటే వేరియబుల్ నేమ్. సో ప్రింట్ఎఫ్లో తర్వాత నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈక్వల్ టు ఇంటిజర్ అని జే డాట్ వర్కర్ అని వర్క్ నెంబర్ అని ఇక్కడ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేశాను, విచ్ రిటర్న్స్ 0 అని. నాకు అవుట్పుట్ మీద నాకేమొస్తుందంటే శాలరీ ఈక్వల్ టు 12.3 అండ్ వర్కర్ నెంబర్ ఈక్వల్ టు 100. సో మీకు ఇది కంప్లీట్గా చూడండి. యూనియన్స్ అంటే ఏంటంటే యూనియన్ అనేది ఒక కీవర్డ్. సో ఆ కీవర్డ్ అనేది యూజ్ చేసి యూనియన్ చేయడాన్నే యూనియన్స్ అంటాం. సో ఇక్కడ సింటాక్స్ చూస్తే యూనియన్ కార్ అని ఒక నేమ్ మెన్షన్ చేసి ఇక్కడ కీవర్డ్ యూజ్ చేశారు. కార్ యొక్క పేరు కావాలి, క్యార్ నేమ్, ఇట్ షుడ్ బి స్ట్రింగ్. అండ్ ఇంట్ ప్రైస్ అంటే ఇంటీజర్స్లో ఉంటుంది. సో వాటి యొక్క ప్రైస్ మీకు శాంపుల్గా ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ యొక్క శాలరీ అండ్ నెంబర్ని యూనియన్ యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తాం. యూనియన్ జాబ్ అని మెన్షన్ చేశాను, ఫ్లోట్ శాలరీ అన్నాను. శాలరీ అనేది డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అన్నాను. ఇంట్ వర్కర్ నెంబర్ అన్నా.
సో తర్వాత క్లోజ్ చేసి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తూ వర్కర్ నెంబర్ అన్న మెయిన్ ఫంక్షన్ చార్జ్ చేస్తూ I డాట్ శాలరీ ఈక్వల్ టు 12.3 J డాట్ వర్కర్ నెంబర్ ఈక్వల్ టు 100 అన్న. తర్వాత ప్రింట్ ఆఫ్ శాలరీ J డాట్ శాలరీ నెంబర్ ఆఫ్ వర్క్ నెంబర్ అంటే రిటర్న్ అన్న. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద శాలరీ అనేది 12.3 అండ్ వర్కర్ నెంబర్ వచ్చి 100 అనేది నాకు ఇది కంప్లీట్గా చూపిస్తుంది. సో ఇప్పటి వరకు మీరు యూనియన్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. యూనియన్ అనేది ఒక కీవర్డ్, ఆ కీవర్డ్ యూజ్ చేసి యూనియన్ చేయడానికి ఎగ్జాంపుల్ యూనియన్ సింటాక్స్ ఏంటంటే యూనియన్ కార్ ఓపెన్ బ్రేసెస్ క్యాబ్ నేమ్ 10 or 5 అండ్ ఇంట్ ప్రైస్. సో దానికి ఈ ఎగ్జాంపుల్ రాశాను. సో తర్వాత ఇంకొక మేజర్ టాపిక్ ఏంటంటే చాలా సింపుల్ టాపిక్, ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్. సి ప్రోగ్రాంలో ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ అనేటివి ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఇదే లాస్ట్ కాన్సెప్ట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్యుటోరియల్స్లో. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఏ విధంగా మనము ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము, సి ప్రోగ్రాంలో ఫైల్ ఇస్ అంటే ఏంటి. ఫైల్ అనేది ఒక కంటైనర్ ఫర్ కంప్యూటర్ డివైస్ టు స్టోరేజ్ డివైస్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ డేటా. అంటే ఫైల్ అనేది ఒక కంప్యూటర్కి ఒక స్టోరేజ్ డివైస్ లైక్ కంటైనర్ అంటున్నారు. అంటే ఒక కంప్యూటర్ ఉంటుంది కదా, ఆ కంప్యూటర్కి దీంట్లో ఫైల్ అనేది ఉంటుంది, ఒక ఫైల్, ఓకేనా. అది ఒక కంటైనర్ని ఒక ఫైల్ అనేది ఒక స్టోరేజ్ డివైస్ అన్నమాట. స్టోరేజ్ అంటే ఒక కంప్యూటర్కి ఫైల్ అనేది ఒక కంటైనర్ లాంటి స్టోరేజ్ డివైస్ అనే దానికే సి ఫైల్స్ అంటాం. మళ్ళీ ఏ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామంటే రీడ్, రైట్, ఓపెన్ ఆర్ సర్చ్. రీడ్, రైట్ ఆర్ సర్చ్ ఆపరేషన్స్ని మనము ఎఫ్ రీడ్ అని, ఎఫ్ రైట్ అని, ఫైల్ రైట్ అని, ఫైల్ ఓపెన్ అని ఆర్ ఫైల్ సర్చ్ అని మనము ఈ కంప్లీట్గా ఈ 3 కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనము ఫైల్ హ్యాండ్లింగ్లో మనం పర్ఫామ్ చేస్తాం. మేజర్గా అదే ఫైల్ రీడ్ అని, ఫైల్ రైట్ అని, ఫైల్ ఓపెన్ అని, ఫైల్ రీడ్ అని, ఫైల్ రైట్ అని, ఫైల్ ఓపెన్ అని సర్చ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇన్ని ఏ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఏ విధంగా సేవ్ అయి ఉంటాయంటే డాట్ బైనరీ అని, డాట్ టీఎక్స్టీ అని టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి అండ్ బైనరీ ఫైల్స్ ఉంటాయి. సో మనము టెక్స్ట్ ఫైల్స్కి టెక్స్ట్ ఆపరేషన్స్ ఏ విధంగా రన్ చేస్తాం. సో 2 types ఆఫ్ ఫైల్, 2 types ఉంటాయి. ఏంటంటే టెక్స్ట్ ఫైల్స్కి బైనరీ ఫైల్స్ కంటే డాట్ బిఎన్ అని ఎండ్ అవుతుంది ఒక ఫైల్ సేవింగ్ నేమ్, అండ్ టెక్స్ట్ ఫైల్స్కి వచ్చి డాట్ టీఎక్స్టీ అని. సో ఈ విధంగా డాట్ టీఎక్స్టీ అంటే టెక్స్ట్ ఫైల్స్ అని, డాట్ బిఐఎన్ అంటే బైనరీ ఫైల్స్ అని మనము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. దీంట్లో మేజర్గా మనం 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఎఫ్ రీడ్ అంటే రీడ్ ద ఫైల్, ఎఫ్ రైట్ అంటే రైట్ ద ఫైల్, ఎఫ్ సర్చ్ అంటే సర్చింగ్ ఫర్ ద ఫైల్. సో ఇప్పుడు మనం మేజర్గా 4 ఆపరేషన్స్ ఏంటంటే ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, ఎఫ్ గెట్స్, ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది 4 types ఆఫ్ ఆపరేషన్స్ మనము ఫైల్ హ్యాండ్లింగ్లో పర్ఫామ్ చేస్తాము. వాటికి సింటాక్స్ ఏముంటాయి. ఫైల్ డాట్ పిటిఆర్ అంటే ఫైల్ ఇంటూ ఎఫ్ అనేది మేజర్గా సింటాక్స్ అంటాం. వాటిలో ఎఫ్ ఓపెన్ అంటే విచ్ ఓపెన్స్ ద ఫైల్ అని అర్థం. ఇక్కడ వీటికి సింటాక్స్ ఏంటంటే ఫైల్ ఇంటూ ఎఫ్పి అని, ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ అని చేస్తూ ఫైల్ నేమ్ కామా మోడ్, ఏ టైప్ ఆఫ్ మోడ్, రీడర్ రైటర్ అని అర్థం. ఎగ్జాంపుల్ సి ఎఫ్పి అంటే ఎఫ్ ఓపెన్
drive DCB Qtutorialsbuzz అని .txt అని ఏంటి మోడ్ ఏంటి రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా నేను F ఓపెన్ గురించి చెప్తాను, ఫైల్ని ఓపెన్ చేసేది. సో తర్వాత ఎఫ్ క్లోజ్ అని ఫైల్ క్లోజ్ ఆపరేషన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం. ఎఫ్ క్లోజ్లో చాలా ఈజీ, ఇది కూడా ఎఫ్ క్లోజ్ ఎఫ్ పాయింటర్ int తర్వాత ఎఫ్ గెట్స్ అనే తర్వాత మేజర్ థింగ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎఫ్ గెట్స్ అంటే టు రీడ్ ద ఫైల్ అనమాట. char ఇంటూ ఎఫ్ గెట్స్ సింటాక్స్ ఏంటంటే char ఇంటూ స్ట్రింగ్ కామా int కామా n కామా ఫైల్ ఇంటూ fp అని అర్థం. ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే నేను ఏదన్నా ఒక టెక్స్ట్ కానీ ఇంటీజర్స్ కానీ నెంబర్స్ కానీ ప్రింట్ అవ్వడానికి ఎఫ్ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తుంటాను. టు రైట్ int ఎఫ్ ప్రింట్ఎఫ్ ఫైల్ ఇంటూ fp char into format. సో మేజర్గా ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ని సింటాక్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్లో ఫైల్ ఇంటూ ఎఫ్పిటిఆర్ అంటాం. దీంట్లో 4 ఆపరేషన్స్ ఉంటాయండి. మొదటగా ఎఫ్ ఓపెన్ అంటాం, ఎఫ్ క్లోజ్ అంటాం, అంటే ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి, ఒక ఫైల్ క్లోజ్ చేయడానికి, ఒక ఫైల్ రీడ్ చేయడానికి, ఒక ఫైల్ రైట్ చేయడానికి. రైట్ ఎఫ్ ఓపెన్ చేయడానికి ఎఫ్ ఓపెన్ అంటాం, ఎఫ్ క్లోజ్ అనేది క్లోజ్ చేయడానికి ఒక ఫైల్, ఎఫ్ గెట్స్ అనేది టు రీడ్ ఒక ఫైల్, ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే ఒక మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ ఒక ఇంటిజర్స్ కానీ ప్రింట్ చేయడానికి అది యూజ్ చేస్తాం. ముందుగా ఎఫ్ ఓపెన్ అంటే టు ఓపెన్ ఏ ఫైల్ ఎఫ్పి అంటే ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ డబుల్ కోట్స్ ఫైల్ నేమ్ కామా మోడ్ అంటే దాని సింటాక్స్. ఇఫ్ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ అంటే సి కోలన్ అంటే ఏ డ్రైవ్లో ఉంది Qtutorialsbuzz అని చెప్పి నేను సి డ్రైవ్లో డిసిబి అనే ఫోల్డర్లో Qtutorialsbuzz అనేది ఒక టెక్స్ట్ .txt అనే డాక్యుమెంట్ని రీడ్ రైట్ కానీ రీడ్ కానీ మనం చేసుకోవచ్చు, రీరైట్ అని. సో ఎఫ్ క్లోజ్ అంటే ఒక ఫైల్ క్లోజ్ చేయడానికి, ఎఫ్ క్లోజ్కి ఎఫ్ క్లోజ్ ఇంటూ ఎఫ్పిటిఆర్ అంటాం. దాని యొక్క సింటాక్స్ ఇంట్ ఎఫ్ క్లోజ్ ఫైల్ ఇంటూ ఎఫ్పి అంటాం. ఎఫ్ గెట్స్ అంటే టు రీడ్ అని అర్థం. క్యార్ ఇంటూ ఎఫ్ గెట్స్ క్యార్ స్ట్రింగ్ ఇంట్ అండ్ ఫైల్ ఎఫ్పి. సో టు రైట్కి ఎఫ్ ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ని ఆపరేషన్ని యూజ్ చేస్తాం. ఇంట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ ఫైల్ ఇంటూ ఎఫ్పి క్యార్ ఇంటూ ఫైల్. సో ఈ విధంగా సి ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ అని కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్లో. సో ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, ఎఫ్ గెట్స్, ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఒక ఫైల్లో ఒక డేటాను స్టోర్ చేసుకోవడానికి నేను ఉంటాను. దానికి 2 టైప్స్ ఉంటాయి, .txt .bn లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. వాటికన్నా ముందు వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటంటే ఓపెన్ కానీ క్లోజ్ కానీ రీడ్ కానీ రైట్ కానీ. ఓపెన్ అంటే ఎఫ్ ఓపెన్, క్లోజ్ అంటే ఎఫ్ క్లోజ్, ఎఫ్ గెట్స్ అంటే రీడ్, ఎఫ్ ప్రింట్స్ అంటే టు రైట్. సో ఫైల్ ఇంటూ ఎఫ్పిటిఆర్ అనేది ఒక సింటాక్స్. సో ఈ విధంగా ఈ కంప్లీట్ ట్యుటోరియల్స్లో మీరు ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, స్ట్రింగ్స్, అరేస్ అండ్ బేసిక్స్, ఫ్లో కంట్రోల్ ఇవన్నీ కంప్లీట్గా 9 సి కాన్సెప్ట్స్ ఏంటంటే 9 కంప్లీట్గా ఈ వీడియోలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ 9 కాన్సెప్ట్స్. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నారు, బేసిక్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. తర్వాత ఫ్లో చార్ట్
కంట్రోల్ ఫ్లో అనేది నేర్చుకున్నారు, కంట్రోల్ ఫ్లో అనేది నేర్చుకున్నారు, కంట్రోల్ ఫ్లో అనేది ఆర్ ఫ్లో కంట్రోల్ అనేది నేర్చుకున్నారు. ఓకే, తర్వాత ఫంక్షన్స్ అనేటివి నేర్చుకున్నారు, అర్రేస్ నేర్చుకున్నారు, పాయింటర్స్ నేర్చుకున్నారు, స్ట్రింగ్స్ నేర్చుకున్నారు, స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు, యూనియన్స్ నేర్చుకున్నారు, అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ నేర్చుకున్నారు. సో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్కి సంబంధించినటువంటి 9 కాన్సెప్ట్స్, ఈ 9 కాన్సెప్ట్స్ పక్కా నేర్చుకున్నారంటే మీకు సి ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ 9 కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మీకు కవర్ చేశాను. వాటిలో ముందుగా బేసిక్స్, కంట్రోల్ ఫ్లో కంట్రోల్, ఫంక్షన్స్, అర్రేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఈ కంప్లీట్ వీడియోలో మొత్తం సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్కి సంబంధించింది మీరు నేర్చుకున్నారు. ఫర్దర్గా నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి Qtutorialsbuzz, అండ్ థ్యాంక్ యూ.